అధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 8 నుండి. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వాటిని కొంత ఇయ్యగా వారు తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. అదొకటి. 15వ అధ్యాయము 18. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా. ఈ రెండాట్లకి రిలేటెడ్ ఉంది. అందుకని ఈ రెండు వచనాలను నేను ఏం చేశానమ్మా, చదివించాను. పరిశుద్ధుడా, మీరు మాతో మాట్లాడుతున్నారు, మేము బ్రతకగలుగుతున్నాం. తండ్రి, మేము ఘనులం కాదు, గొప్పోళ్ళం కాదయ్యా. మీ అతీతమైన కృప అపారంగా మా మీద ఉంది గనుకే అనేక విషయాలు మాతో మీరు పంచుకుంటున్నారు నాయన. అదే నాన్న, అందరితోనూ అన్ని విషయాలు పంచుకోవడానికి మీరు ఇష్టపడలేదు. కొందరితో మాత్రమే నీవు అన్ని విషయాలు పంచుకోవడానికి ఇష్టపడ్డావు. మీరు ధన్యులు అన్నావు. ఎంతోమంది ఈ విషయాలు తెలుసుకోవాలనుకున్నారు, నన్ను చూడాలనుకున్నారు, చూడలేకపోయారు అన్నావు. ఇది నాన్న మేము అనుభవంలో ఉన్నామంటే కేవలం మీ అపారమైన కృప. ఈ అంశములో నుండి మాతో మీరు మాట్లాడండి. గడిచిన శుక్రవారం సంసోను జీవితాన్ని ధ్యానించడానికి కృప చూపావు నాయన. ఈ శుక్రవారం అనేక కోణాలను ధ్యానించుటకు సుస్పష్టముగా మీరు మాతో మాట్లాడే దేవుడివై ఉండగా వినగలిగే చెవి, గ్రహించే మనసు మాకిమ్మని సాతాను కార్యాలు పన్నాగాలు యేసునామములో లయపరిచి సమస్తమును మీ అధీనమందుంచమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు గడిచిన శుక్రవారం సంసోను గురించి ధ్యానం వచ్చి కాబట్టి గట్టిగా చెప్పాలి. అందులో టాపు లిగిసిపోవాలన్నమాట. అంటే మన ఉత్సాహం ఎవరి కోసం చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. అంతేనమ్మా, మన ఉత్సాహం ఎవరి కోసం? మీ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు అనుకో, పాస్ అయ్యాడు మా అబ్బాయి అంటావా? వదినా, మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఎవరి కోసం ఈ ఉత్సాహం? మీ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకో, దానివల్ల నీకు ఒరిగేది ఏముండదు నాకు తెలిసి. ఆ కాసేపు ఆనందం నెక్స్ట్ ఇంటర్మీడియట్లోకి వెళ్ళాక అది కూడా పాస్ ఫెయిల్ ఉంటుంది మరి. కానీ నీ దేవుడి నిమిత్తం హల్లెలూయా అనే పదాన్ని పలికిన, ఆమేన్ అని పలికిన, స్తోత్రం అని పలికిన, దేవుని వాక్యం పలికిన, అది నీకు లెక్కింప సఖ్యముగాని మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని ప్లస్ నిన్ను ఆవరించినటువంటి నిద్రను ప్లస్ నీలో ఉన్నటువంటి శరీర రుగ్మతను ఏం చేస్తుంది తెలుసా? అడలబెడద్ది అనమాట. నాకు తెలియక అడుగుతాను. కొంతమంది ఇలాగ ఉన్నారనుకో, పాము వచ్చింది అన్నామనుకో, ఆ హడులకి ఎక్కడా మళ్ళీ కూర్చున్నావు, నిద్రపోతావు. ఇప్పుడు ఏ హాడల్లో ఉంటావు నువ్వు? మరి అందుకే మన దేవుని వాక్యం మనకు అన్ని విధాలా దోహదపడేటువంటిది. హల్లెలూయా. మనం ఎవరం కాదు, విగ్రహాలము కాదు, మనము నిర్జీవులు కాదు, చచ్చిపోయలేం కదా. ఇక్కడ శ్వాస అంటే ఓ శ్వాస నిశ్వాసలను మనం చేస్తూ ఉన్నప్పుడు మనం స్పందన కలిగి ఉండాలి. ఎక్కడ ఎలా స్పందించాలో అలా స్పందించాలి. అవునా? చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి హిహిహి అన్నాం అనుకో, తేడా వచ్చేది. అవునా? పెళ్ళికి వెళ్ళి ఉసోరమంటున్నాం అనుకో, చూడలేకపోతుంది ఇది అంటారు. అవునా? కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అద్భుతం ఏంటంటే నిరుత్సాహ పరిస్థితి అయినా ఉత్సాహమే. కష్టంతో వచ్చినా ఆనందంతో ఆరాధిస్తావు, కన్నీళ్ళతో వచ్చినా కన్నీళ్లతోనే ప్రభువుని ఆరాధిస్తావు. ఇది మాత్రం సంతోషించదగినటువంటి సమయము, స్థలము. హల్లెలూయా. విచారించదగినటువంటి స్థలము కాదు ఇది. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా ఇక్కడ సంతోషమే ఉంటుంది. అందుకే ప్రభువు చెప్పారు, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం. అంటే సంపూర్ణంగా ఉంటుందంట ఆయన దగ్గర సంతోషం. అర్ధమర్ధ సంతోషం
ఉండదు. అందుకే మనం ఎలా స్పందించాలి? హుషారుగా హల్లెలూయా. అబ్బో అసలు రాలేదేటమ్మా. హల్లెలూయా. అది ఆ సౌండ్ రావాలి ఇప్పుడు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అర్థమైందా? మీ పిల్లలకు మీరు మాదిరిగా ఉండాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చదువుకున్నాం. ఆ సందర్భం ఏంటంటే, సంసోను ద్రాక్ష తోటను దాటుతున్నప్పుడు ఒక సింహం అతని మీదకే చాలా భీకరంగా వచ్చింది. అయితే సంసోనుకు దేవుడిచ్చిన బలం కృపావరం. హల్లెలూయా. అది ఏ బలముకి సాటి లేనటువంటి బలం. ఒక మాటలో చెప్పాలంటే ఏనుగు చాలా బలంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏం చేయగలదు ఏనుగు? మొన్న నేను జస్ట్ యూట్యూబ్ అలాగా సెర్చ్ చేస్తుంటే ఒక అమ్మాయి అరటిపండు పట్టుకొచ్చి హస్సనం అంటారు కదా, ఏనుగు రోట్లో పెట్టేటప్పటికి పాపం ఏనుగు ఏమనుకుందో తెలియదు, ఈ అమ్మాయిని ఇరగ్గొడేసిందండి పట్టుకుని తొండంతో. ఇంకా ఆ అమ్మాయిని తొండంతో ఊపుతుంటే పెన్ను ఇలా ఊగినట్టే. నేను అనుకున్నాను, అయ్యో పాపం అనుకున్నాను. ఏనుగు బలం ఎంత బలం! అసలు నీ బలం ఎందుకు సరిపోదు ఏనుగు ముందు, సేమంతా కూడా సరిపోదు. అలాంటిది దేవుడు సంసోనుకి ఇచ్చినటువంటి కృపా వరములో దాగి ఉన్నటువంటి బలము, నేను అంటాను 100 ఏనుగులు కలిసినంత బలం అనుకుంటాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. లేదా 1000 ఏనుగుల బలం అనుకోవచ్చు. అంటే ఆ బలానికి అవధులు లేవు. ఆ బలానికి ఇన్ఫినిటీ, అనంతం. దేవునికి మహిమ కలుగునుగా. అవధులు లేనిది ఆ బలం. అందుకే ఆ బలాన్ని గడిచిన శుక్రవారం మనం ధ్యానం చేసుకుంటే బహు ఆశ్చర్యం మనకు కలిగింది. ఎటువంటి ఆశ్చర్యం కలిగింది? అనేటువంటి ఆశ్చర్యం. అంతా గడిచిన శుక్రవారం మనం ధ్యానం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈజీగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, ఆగక్కర్లే ఎక్కడ. అర్థమైందా? అయితే ఈ బలవంతుడు తన తల్లి గర్భములో ఉద్భవింపజేయబడక మునుపు తన తల్లితో దేవాది దేవుడు తన దూతను పంపి మాట్లాడిన మాట ఏంటంటే, మనోహ భార్య, నీవు గర్భము ధరించి కుమారుని కనబోతున్నావు. ఆ కుమారుని దేవుడు ఒక పర్పస్తో నీ గర్భములో ఉద్భవింపజేస్తున్నాడు. ఏంటయ్యా పర్పస్? ఏంటయ్యా ప్రణాళిక? ఏంటయ్యా ఆయన చిత్తం? ఏమి ఉందయ్యా ఆయన మీద, ఆయన కనుదృష్టి అని అడిగితే, ఏం లేదు, ఇశ్రాయేలీల జనాంగాన్ని శత్రువులు అనబడేటువంటి ఫిలిష్తీయుల హస్తంలో నుండి కాపాడడానికి, సంరక్షించడానికి, ఇశ్రాయేలీల పక్షముగా నిలబడి ఫిలిష్తీయుల అంతు చూడడానికి, మట్టి కరిపించడానికి, నాశనం చేయడానికి నేను ఒక ప్రణాళికతో నీ గర్భములో ఒక శిశువును ఉద్భవింపజేయబోతున్నాను. హల్లెలూయా. అయితే ఈ శిశువుని గర్భములో ఉన్నప్పుడు నీవు చాలా ప్రతిష్టంగా ఉండాలి. గర్భములో ఉన్న శిశువు బయటకు వచ్చినప్పుడు దాని అర్థం ఏంటి? వాడు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు దేవునికి నాజీరు, వ్రతపుత్రుడు. అంటే ప్రతిష్ఠితుడు. అంటే వాడు పుట్టినప్పటి నుండి చచ్చే వరకు ఒక ప్రతిష్టతలో, ఒక సంకల్పంలో, ఒక నియమములో, ఒక నిబద్ధతలో, ఒక క్రమములో ఉండాలి. నువ్వు ఎప్పటి వరకు ఉండాలి? ఆయనను గర్భము ధరించి కనే వరకు నువ్వు ఉండాలి. కనిన డే 1 మొదలుకొని అతడు చనిపోయేంత వరకు, అంటే సమాధిలో పెట్టబడేంత వరకు కూడా ఒక ప్రణాళిక, ఒక పరిధి, ఒక పద్ధతి, ఒక మార్గం, ఒక క్రమం అతనికి నేను ఇచ్చాను. ఏంటయ్యా క్రమం? మొదట నువ్వు, తర్వాత నీ కుమారుడు. ద్రాక్ష వల్లిలో నుండి వచ్చినది దేన్ని కూడా నువ్వు ముట్టగొద్దు, తినొద్దు. ద్రాక్ష రసాన్ని కానీ మద్యాన్ని కానీ నువ్వు సేవించకు. అపవిత్రం అవుతావు. ఏమవుతావు? అపవిత్రం అవుతావు. అందుకని పర్టికులర్గా ఈ మాట ఎవరెవరికి తెలుసు? మనోహకి తెలుసు, మనోహ భార్యకు తెలుసు. మనోహ భార్యకు దేవుడిచ్చినటువంటి సంసోనుకు బాల్యము నుండి వీళ్ళు ఉపదేశము చేస్తూనే ఉన్నారు. పెరిగాడు, పెద్దవాడయ్యాడు. దేవుడు
కృప అనబడేటువంటి వరాన్ని అతనికి బలంగా అనుగ్రహిస్తే దేవుడు ఉద్దేశాలలో అతడు ముందుకు కొనసాగేటువంటి దినాలు అతని జీవితంలో ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే ఆ దినాలు ప్రారంభమయ్యాయో దేవుడే అతనిని రేపడానికి, ఏదో విధంగా డొంక కదిలించడానికి, ఏ వంక లేనోడు డొంకట్టుకున్నట్టుగా ఏ వంక లేదో ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళడానికి, అందుకని ఫిలిస్తీన్లను నాశనం చేయడానికి చేయడానికి దేవుడు ఏం చేశారు? సంసోనుని రేపుతున్నారు. ఎలా రేపుతున్నారంటే, ఫిలిస్తీన్లో ఒక అమ్మాయి మీద సంసోను ఇష్టం కలిగింది, వివాహం చేసుకోవడానికి రేపుతున్నారు. హల్లెలూయా! దేవుడు అపవిత్రమైన వాడు కాదు, వివాహం చేసుకోవడానికి రేపుతున్నాడు కానీ క్రమముగానే రేపుతున్నాడు కానీ అక్రమంగా దేవుడు ఎప్పుడు రేపడు. అది గుర్తుపెట్టుకోండి ముందు, అంతేగాని ఎలా పడితే అలా రేపబడచ్చు అన్నమాట. నో, వివాహం పవిత్రమైనది. దేవుడు ఉద్దేశ్యం ఉంటే, దేవుడు ప్రణాళిక ఉంటే, దేవుడు బయలుపరిస్తే ఎవరినైనా వివాహం చేసుకోవచ్చును, బయలుపరచాలి. కానీ మనకు ఒక నియమం ఉంది. నియమం, మన దేవుని బిడ్డల్ని వివాహం చేసుకోవాలి. కానీ దేవుడి యొక్క ప్రణాళికల్లో ఒకవేళ మనకు అన్యజనులను ఉద్దేశించారనుకో, దేవుడు మీద బడి ఏడుస్తుంటే, దేవుడు పాదాలు పట్టుకుంటే, సుస్పష్టంగా క్షుణ్ణంగా దేవుడు బయలుపరిస్తే అప్పుడు ముందుకెళ్ళాలి. హల్లెలూయా! ఇదంతా పక్కన పెట్టి ఎవరినైనా చేసుకోవచ్చు, అన్యులు చేసుకుంటే పర్వాలేదు కదా అని ప్రార్థన చేస్తే అన్య అమ్మాయి కనబడిపోద్ది, నీకు రూతులా మారిపోయినట్టు కనబడిపోద్ది అన్య అమ్మాయి. అర్థమైందా? చూడండి, దేవుడు నమ్మదగిన దేవుడు. ఇందులో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎలా పడితే అలాగే వెళ్ళామంటే పడిపోతాం. అందుకని ఇది అక్కడ పెడితే ప్రభువు ప్రేరేపిస్తున్నాడు, వివాహం కొరకు ప్రేరేపిస్తున్నాడు. అప్పుడు అతను వచ్చి తల్లిదండ్రితో చెప్తున్నాడు, అమ్మా నాన్నగారు, నేను ఫిలిస్తీన్లకు సంబంధించిన తిమ్నాతు పట్టణానికి సంబంధించిన ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయండి. తల్లిదండ్రులు చాలా ఉన్నతులు, ఉత్తములు, శ్రేష్ఠులు, దైవ వాక్య క్రమంలో పెరిగిన వారు కనుక, తాము దేవుడు తనని ప్రేరేపిస్తున్నాడని తెలియదు కనుక వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రబోధిస్తున్నారు. హల్లెలూయా! నా బాబా బాగా చూసుకున్నాం, మాకు కష్టం లేకుండా అమ్మాయిని చూసేసుకున్నావా? ఎంత కష్టమైపోతుందో పెళ్ళిళ్ళు పేరాయిలు డబ్బులు ఇవ్వడం. నా బాబు నడమ్మా చేసేస్తాం అనలేదు అక్కడ. నా సంసోను, మన దేవుడు పరిశుద్ధుడు, మనకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, మనకు కొన్ని నియమాలు నిబద్ధతలు ఉన్నాయి, మనకు ఒక పరిధి ఉంది. ఇశ్రాయేలీయుల జనాంగంలోనే ఎంతోమంది స్త్రీలు ఉండగా ఫిలిస్తీన్ల జనాంగంలో తిమ్నాతుకు సంబంధించినటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం మంచిది కాదు. రేపుతున్నది ఎవరు? ఇన్ని దేవుడు రేపుతుంటే ఏం చేస్తాడు? అనుకూలపరుస్తాడు. తల్లిదండ్రులు ఇప్పుడు ఏమయ్యారు? అనుకూలమయ్యారు. వీళ్ళందరూ కలిసి అమ్మాయిని చూడడానికి వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యములో ఈయన మాత్రం వెళుతూ ఉన్నప్పుడు గర్జనతో వచ్చిందండి సింహం. ఎవరి మీదకి? సంసోను మీద. మేకపిల్లను చీల్చేసినట్టుగా చీల్చేసాడు. అద్భుతం ఏంటంటే, కత్తి కటార్లతో చీలుతారేమో మేకపిల్లను, కానీ చేతులతో ఎవరు చీల్చలేదు. చూడడం మీరు చూడలేదు, నేను చూడలేదు. కానీ మేకపిల్లను చీల్చినట్టుగా తన స్వహస్తాలతో దేవుడు అనుగ్రహించిన కృపా వరమనబడేటువంటి బలముతో చీల్చేశాడంట. ఎవరిని? సింహాన్ని. అతని బలం ఎలాంటి బలం అండి? దేవుడిచ్చినటువంటి కృపా వరం. అందుకే దేవుడు అతీతుడు. దేవుడిచ్చే కృపావరాలు కూడా అతీతమైనవి. ఇక్కడ మాట చెప్పాలి, కృపావరాలు ఊరికే వచ్చేవండి, ఊరికి వచ్చి మనల్ని వరించేయ్యి. ఎలా పడితే అలా బ్రతుకుతుంటే కృపావరమా కృపావరమా నన్ను అలంకరించు, దండ అలంకరించినట్టుగా అలంకరిస్తానమ్మా, రమ్మన్నా కదా అందో. కృపావరం నీ నడినెత్తి మీదకి రావాలంటే, ప్రభువుని కృపావరం ఇవ్వాలంటే, ప్రభువును నువ్వు ఆకర్షిస్తే ప్రభువు నీకు కృపావరాన్ని ఇస్తాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును. దేవుని యొద్ద నుండి పొందుకునే ప్రతి కృపావరము దేవుడుకు ఇష్టమైతేనే ఇస్తారు. కృప ఊరికే మీద పడిపోదు. అర్థమైందా? మనము దేవుని ఎదుట నిలబడిన దాన్ని బట్టి కృపావరాలు మనల్ని వరిస్తాయి. మనము అడిగిన దాన్ని బట్టి, దేవుడితో మనకున్నటువంటి సహవాసాన్ని బట్టి, సత్సంబంధాన్ని బట్టి,
దేవుడే మనకు శరణ్యమని, దేవుడితో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు కృపావరాలను కుమ్మరిస్తారు. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళకి కృపావరాలు ఇవ్వరు. ఇస్తే ఏమవుద్దో కూడా దేవునికి తెలుసు. అయినను కొంతమంది కృపావరాలు ఇచ్చినప్పుడు కడవరకు కూడా వాళ్ళు ఆత్మచేత నడిపింపబడని కారణాన ఆ కృపావరాలు మిస్యూజ్ చేయబడతాయి. అంటే అక్రమంగా వాడతారు అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పాను. అర్థమైపోయింది మీకు. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, వీళ్ళు అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవడం, రావడం, మరలా అమ్మాయి దగ్గరికి వెళ్ళడం. మళ్ళీ అతను ఏమనుకున్నాడంటే, నేను ఇంతకు మునుపు సింహాన్ని చీల్చాను కదా, ఆ కళేబరం అసలు అక్కడ ఉందో లేదో చూద్దాం అని ఆ దారిని వెళ్ళాడు. వెళ్ళడం తప్పేం కాదులేండి, అవును కదా, మనము కూడా మనుషులమే కదా, ఆయన కూడా మనిషే. నేను చీల్చి పాడేసిన కళేబరం ఎక్కడుంది అని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కళేబరం అక్కడే ఉంది, కానీ కళేబరంలో ఒక అద్భుతమైనటువంటి తీపి అనబడేటువంటి మకరందం, తేనె పట్టు ఎక్కడ కనబడుతుందంటే కళేబరంలో కనబడుతుంది. కళేబరం అపవిత్రమైనది. చీల్చాడు కదా, చంపేశాడు కదా, చనిపోయింది కదా. చనిపోయి ఎన్ని రోజులు అయిందో, ఎలా ఉంటుంది అది? చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది కదా. ఆ దౌర్భాగ్యంగా ఉన్న దాంట్లో తేనె చాలా అందంగా ఉంటే తీసుకుంటామా? కొంతమంది అంటారు, నువ్వు సిరుపు మీద రూపాయి కాసులు ఏరుకుని రకానవరా నువ్వు అంటారు. కొంతమంది అంటారు, శవాల మీద ఏరేస్తావరా నువ్వు అంటారు. అంటే శవాల మీద ఎవరో ఏరుకోం, ఎంత పనికి మనోళ్ళు అయితేనే ఏరుకుంటారు. చెరుపులో పడిందాన్ని ఎవడో కూడా అసహ్యం కదా. మరి ఎంత బలవంతుడు, కృపను వరంగా పొందినవాడు, వాళ్ళ అమ్మ చేత నాన్న చేత దేవుని చేత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడినవాడు, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో, ఏ వేలో వెళ్ళాలో, ఏ వేలో వెళ్ళకూడదో, ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఏది పవిత్రమైనదో, ఏది అపవిత్రమైనదో ఆయనకు తెలియదా అంటే అక్షరాల తెలుసు. అతనికి 100% తెలుసు. మనకు కూడా వాక్యం 100% తెలుసు. ఏది మంచో ఏది చెడో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఎలా జీవించాలి ఎలా జీవించకూడదో, ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడుకోకూడదో, ఏ స్వభావాన్ని కనపరచాలి ఏ స్వభావాన్ని కనపరచకూడదో అన్నీ 100% తెలుసు. తెలిసి ఎక్కడ అడిగేస్తాం? అడుసు తొక్క నేల కాలు కడగటేల. లేదండి మేము అడుసులు వేసేస్తాం, కాళ్ళు కడిగేస్తాం. ఎందుకంటే మాకు ఏమైంది అలవాటు. ఎంతండి అడుసులు వేయడం, కాలు కడుక్కోవడం, అంతే కదా. ఈయనకి తెలియదా అంటే తెలుసు, 100% తెలుసు. తెలిసినా కూడా ఏం ఆకర్షించింది ఆయన్ని? అపవిత్రత. దాన్ని పక్కన పెట్టి అపవిత్రతలో ఉన్నటువంటి తేనె ఆకర్షించింది. ఎప్పుడు కూడా మనకు అపవిత్రతలో ఉన్నది ఏదైనా అది మనల్ని ఆకర్షించిందా, మనల్ని దేవుడు వికర్షిస్తాడు. దేవుని వాక్యం మారదు. అయ్య బాబాయ్ దేవుడా మామూలు విషయం తేనె పట్టు అన్నా కూడా మార్చుకోడు దేవుడు. అపవిత్రమైనది అపవిత్రమైనదే, పవిత్రమైనది పవిత్రమైనదే. అపవిత్రాన్ని అంటుకున్నది అపవిత్రమైనదే, పవిత్రాన్ని అంటుకున్నది పవిత్రమైనది. కొందరు అంటారు, అపవిత్రులతో స్నేహం చేయకూడదమ్మా. అంటుకుంటుందా? ఎస్, అంటుకుంటుంది. అందుకే దేవుడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అన్నాడు. ఖచ్చితంగా అంటుకుంటుంది. మొన్నే చెప్పాను కదా ఉదాహరణ, మల్లెల గదిలో పెడితే మల్లెపూల వాసన అంటుకుంటుంది, రంగు రుచి దానికి ఉండదు, కనబడద్ది. ఎండి చేపల మధ్యలో నిన్ను పెడితే ఎండి చేపలకు వాసన, నిన్ను సువాసన కాదే దుర్వాసన నిన్ను అంటుకుంటుంది. వెళ్ళరా అంటారు. సువాసన కలిగినోడిని రారా అంటారు. నీకు అపవిత్రకి రంగు రూపు కనబడదు. అలాగే మల్లెల వాసనకి రంగు రూపు కనబడదు, ఎండు చేపల వాసన కూడా రంగు రూపు కనబడదు. ఎండు చేపల్లో ఉన్నప్పుడు ఏమంటుకుంది నిన్ను? మల్లెల్లో ఉన్నప్పుడు ఎవరు ఆకర్షిస్తారు నిన్ను? అంటుకుందా లేదా? ఇప్పుడు చెప్పు మరి, అపవిత్రుల మధ్యలో సాంగత్యం చేస్తే అంటు కదా. దేవుడికి తెలియకుండా దుష్ట సాంగత్యం మంచి నడవడం ఎక్కడ చెడిపేస్తుంది అన్నారా? బూతులు మాట్లాడే వాళ్ళ దగ్గరికి నిలబడండి కాసేపు, మరి క్షణం బూతు రాకపోతే నన్ను అడగండి. కయ్యానికి కాలు దువ్వే వాళ్ళతో నిలబడండి, ఊరికే దువ్వేస్తూ ఉంటారు వీళ్ళు. అలాగా
అపవిత్రమైనది మనం ముట్టకూడదు. దేవుని వాక్యాన్ని బట్టి ఇంతకు ముందు మీతో చెప్పాను, అపవిత్ర స్థలాల్లో ఉండకూడదు, అపవిత్రమైనది ముట్టకూడదు. దేవుని వాక్యంలో రాయబడింది అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు దేవుని వాక్యంలో వ్రాయబడిన చాలా రెఫరెన్స్ ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండం 14:21 కావచ్చు, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 20-28 కావచ్చు, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 25 కావచ్చు, మొదటి పేతురు గ్రంథము, మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం కావచ్చు. ఇందులో అపవిత్రత గురించి దేవుని వాక్యం ఘోషిస్తోంది. విగ్రహ సంబంధితమైనది అపవిత్రమైనదని, ఇంతకు మునుపు దేవుని వద్దకు రాక మునుపు మీరు విగ్రహ పూజలతో పాలిభాగస్తులయ్యారని, ఇప్పుడు అవి మనము చేయకూడదని, ఇంకా గొంతు పిసిగిన దాన్ని మనము తినకూడదని, రక్తముతో మనం దేనిని కూడా తినకూడదని, అంతేకాదు చచ్చిన దాన్ని మనం తినకూడదని ఈ గ్రంథాల్లో, పేతురు గ్రంథంలోను, అపోస్తుల కార్యాల్లోను, యెషయా గ్రంథంలోను, ద్వితీయోపదేశ కాండంలోను, అపోస్తుల కార్యాల్లోను మనకి వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. చదివేద్దాం ఒకసారి, తీసేయండి త్వరగా. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 21, త్వరగా తీయాలి. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 21 చదవండి అమ్మా. చచ్చిన దానిని మీరు తినకూడదు, మీ ఇంటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును, వాడు దానిని తినవచ్చును, అన్యునికి దానిని అమ్మవచ్చును. హల్లెలూయా. ఇప్పుడు డౌట్ క్లియర్ అయిందమ్మా, మంది చాలా క్లియర్ అయిపోయింది. చచ్చిన దాన్ని మనం తినకూడదు. దేవుడు చెప్పిన మంచి ఆప్షన్ ఏంటంటే అమ్మేచ్చండి. అమ్మ బాబాయ్ బతికించారు దేవా. మేకపోతులు కొనుక్కున్నాము, 15,000 అమ్ముతుంది అది. మా అమ్మాయి ఫంక్షన్ కోసం కొనుక్కున్నాము, ఫంక్షన్ ఇంకా 4 రోజులు ఉందనగా కుక్కలు సీల్ చేశాయి. ఇప్పుడు 15,000 పెంట మీదేనా అని అన్న నీకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అన్యుడికి అమ్మేచ్చు, నువ్వు తినక సుమా, కకృతి పడకు, నువ్వు ప్రతిష్ఠితమైన దానువు, ప్రతిష్ఠితమైన వాడవు, అన్యునికి అమ్మొచ్చమ్మా. అది కూడా చెప్పనా ఎలాగ అమ్మాలో అంటే, అమ్మేచ్చు, అమ్మేసి డబ్బులు తెచ్చేసుకోవచ్చు, జేబులు తీసుకొచ్చు. నీ ఇంట్లో ఉన్న పరదేశికి ఇవ్వచ్చు. పరదేశి అంటే నీకు సంబంధించినడు కాదు, వాడికి ఇవ్వచ్చు. అన్యునికి ఊరికే కూడా ఇవ్వచ్చు, అమ్మేసుకోవచ్చు. కానీ నువ్వు తింటే అది అపవిత్రము. ఇప్పుడు చెప్పండి, చచ్చిన దాన్ని తింటే అపవిత్రమా కదా? మీరు ఇంకో డౌట్ అడగండి నన్ను, అమ్మగారండి మరి మేము మటన్కి వెళ్తున్నాం కదండి, మరి అది చచ్చుందో బతుకుందో ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలండి అమ్మగారు? దాని గురించి నువ్వు బాధపడకు, భయపడకు, నీకు తెలియదుగా, తినేయి, నో ప్రాబ్లం. తెలిసి తప్పు చేస్తే తప్పు, తెలియకుండా తిన్నది దేవుడు తప్పు పట్టడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక మాట, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 20-28, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలెను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ గొంతు పిసికి చంపింది, రక్తంతో తిన్నది, చచ్చినది, విగ్రహ సంబంధమైనది ఏదైనా మనల్ని అపవిత్రం చేస్తుంది. పెళ్ళికి వెళ్ళొద్దు అనట్లే. పెళ్ళికి ఏవండి మరండి అక్కడండి పూజ చేస్తారు కదండి, అక్కడికి వెళ్ళు, పెళ్ళికి వెళ్ళొద్దని చెప్పట్లేదు దేవుడు. ఎక్కడ పెళ్ళికి వెళ్ళొద్దు అంటున్నాడు నిన్ను? ఏంటి పెళ్ళిళ్ళు, అప్పుడు వెళ్ళకు. అది ఏంటి? విగ్రహ సంబంధితమైన స్థలము. అర్థమైందా? ఇంకా ఒకవేళ మీరు కళ్యాణ మండపంలో పెడితే వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, డౌట్ పడకండి, వెళ్ళండి. విగ్రహ గుడిలో పెడితే మాత్రం వెళ్ళకండి. ఎవడవునన్నా కాదండి, ఇది వాక్యం, అనుకూలంగా మార్చుకోవద్దు వాక్యాన్ని. అర్థమవుతుందా? తర్వాత ఇంకొక మాట 21-25 అపోస్తుల కార్యములకి వ్రాసి ఉన్నాం. ఇది సేమ్ కదా, రెండు సేమ్. నెక్స్ట్ మొదటి పేతురు 4వ అధ్యాయం 3వ వచనం, విగ్రహ పూజలు మొదలైన వాటి యందు ఇక్కడ ఏం రాశాడంటే, ఇంతకు మునుపు మీరు అన్యులుగా ఉన్నప్పుడు మీకు చెల్లింది, ఇప్పుడు నో, కటింగ్ చేసుకోవాలి. ఏమండి?
అక్కమ్మైనా చెల్లమ్మైనా పిన్నమ్మైనా మనం ఏం చేయాలి? కట్ ఆఫ్ చేసుకుంటే దేవుడు కృపకు పాత్రలు అవుతాం. వాళ్ళు కూడా ఏమన్నారు మనల్ని, తెలిసిపోద్ది వాళ్ళకి, ఆ టైం తెలిసిపోద్ది. మా వాళ్ళు కొంతమంది అర్ధామర్ధ క్రైస్తవుల గురించి భేదాలు వచ్చి వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు చేస్తున్నారు కదా, మీరు అనండి అర్ధామర్ధ వాళ్ళే మాకు తెలియదు కానీ మేము అర్ధామర్ధ వాళ్ళం కాదు, మేము నిజమైన దేవుని బిడ్డలం. అర్ధామర్ధ వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మేము ఎవరమో తెలుసా? వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళము. ముందు ఏం పెడతారో తెలుసా? మాకంటే ఎక్కువ పాపం మీకేనండి, అస్సలు దగ్గర రానివారు. మీకు తెలుసో లేదా వాళ్ళకి చాలా భయం తెలుసా? మీకు కీడు తగిలేద్ది, మీకు పాపం వచ్చేద్దంటే నిజంగా వాళ్ళు మన క్రైస్తవులు. మనం చెయ్యకూడదంటే వాళ్ళు బలవంతం చేస్తారా? బలవంతం చేస్తే నీకు కీడు పాపం వచ్చిందనుకో, నువ్వు రాపోవడం చాలా మంచిది, ప్రార్థన చేయి. ఏమంటారు? మరి ఎందుకండి ఎగబడి వెళ్ళిపోతారు? నాకు అర్థమవుదు. ఇక్కడ వాక్యం ఉన్నట్టుగా చెప్తుంటే ఇందాక సంసోను అపవిత్రమైనది ఏది కూడా ముట్టకూడదని తినకూడదని అన్నీ తెలుసు, 100% వెళ్ళి అపవిత్రతలో ఏముందని వెళ్ళాడు? తినేది ఉందని. ఇప్పుడు కూడా అపవిత్రతలో ఎవరి పిల్లు ఉంది మనకి? అపవిత్రమైన స్థలములో ఎవరి పిల్లు ఉంది మనకి? మన అక్క కొడుకు, మన సెల్లాయి కూతురు. చూడండి ఇప్పుడు వాక్యాన్ని బట్టి చూడండి, మన అక్క కూతురైనా చెల్లి కొడుకైనా ఎవరైనా అపవిత్రమైన దానిలో మనకి సంబంధించినది, మనకు అవసరమైనది ఉన్నా దాన్ని ముట్టకూడదు, దానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఎంతమంది దేవుడి కొరకు పర్ఫెక్ట్గా బ్రతికితే అంత బాగుంటుందండి క్రైస్తవ్యం. ఏమీ లేదు, నేను చెప్తున్నాను కదా, నా మీద పెట్టేయండి, లేకపోతే రమ్మని నా దగ్గరికి. నిజం, మీరేం భయపడొద్దు. మా పాస్టర్ గారు వాక్యమే మాకు కొలమానం. ఈ వాక్యములో నొక్కి ఒక్కాడించి వ్రాయబడిన దాన్ని మాకు బోధించారు. మొట్టమొదటగా బోధింపబడిన మేము వచ్చామంటే మొట్టమొదటి పాపం మీకు, కీడు మీకు, ఆ తర్వాత మాకు అని చెప్పారు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. అంటే రెండో రోజు క్రైస్తవులు ఇలాంటి వాటికి రారా, అందరూ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం మార్చాలి? ఇప్పుడు ప్లేస్ మార్చాలి. అక్కడ పెట్టేదాన్ని ఎక్కడ పెడతాం? అప్పుడు ఇంటి దగ్గర పెట్టుకుంటాం, లేకపోతే కళ్యాణ మండపంలో పెట్టుకుంటాం. ఎవరు మారాలి? అద్భుతం ఏంటంటే మీరు మారద్దమ్మా, మేము మారిపోతాం అంటున్నారు. ఎవరు? క్రైస్తవులు. మీకెందుకంటే అంత నొప్పి అంటున్నారు. నేనంట నీకెందుకు అంత నొప్పి? నువ్వు వెళ్ళకపోతే ఏమన్నా ఆగిపోద్దా పెళ్ళి? దేవుని కోసం నిబ్బరంగా నిలబడు. మిగతా వాళ్ళందరూ నిన్ను చూసి ఏమవుతారు? బలం తెచ్చుకుంటారు. మిగతా వాళ్ళు నిన్ను బట్టి లాగబడతారు వెనక్కి. దేవుని వాక్యంలో రాయబడింది, నీ కొరకు ఒకడు బలం పొందకపోయినా పర్లేదు కానీ నీ విషయంలో ఒకడు బలహీనుడు కాకూడదు. అది మొత్తం వాక్యం అంతటికి ఆధారం. ఇప్పుడు చెప్పు, నువ్వు వెళ్ళిపోతుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళలేమా? ఎంతమందిలో దీనిలో ఎంత సత్యం దాగుందో, నగ్న సత్యం. నువ్వేమో ఎవరినో చూసుకుని నువ్వు వెళ్ళిపోతున్నావో, నిన్ను చూసుకుని ఎవరో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చెప్పు, ఆ విగ్రహానికి దండం పెట్టితే సరిపోతుంది కదా శద్రక్ మేషక్ అబేద్నెగోలకి, ఆ దానియేలుకి, ఆ రాజుకి ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా 4 రోజులు. ఎందుకంటే నెత్తి మీదగా నిప్పులు కొంపడి తెచ్చిపెట్టుకున్నారు. మనంతా తెలివైనోళ్ళు కాక, ఓ మాట చెప్పనా, మనంత తింగరోళ్ళు కాదు ఆత్మీకంగా. వాళ్ళు ఎవరో తెలుసా? పర్ఫెక్ట్, అర్ధామర్ధ వాళ్ళు కాదు. ఓ మాట చెప్తాను, బాధపడకండి, ఎవరు బాధపడకండి. ఓ మాట చెప్తున్నాను, పచ్చిగా చెప్తున్నాను, నిర్భయంగా చెప్తున్నాను, బాధపడకండి. అర్ధామర్ధ వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. ఎవరో ఆడామొగ్గ కానివాళ్ళు. వాడికి విలువ ఉంటుందా? పక్కన కూర్చోబెట్టుకుంటావా? వాడితో కలిసి షాపింగ్ చేస్తావా? ఎందుకు? అసహ్యమే. మరి నువ్వు అర్ధమర్ధగా ఉంటే కన్న తండ్రి, పరమ తండ్రికి అసహ్యం కలగదా? అందుకే కదండి రోషం కలిగినటువంటి ఏలియా 2 తలంపుల మధ్య అర్ధమర్ధగా తడవలాడుతున్నారా. ఎవరు నిజమైన దేవుడో తెలిస్తే ఆ దేవుడికి మీరంటే అసహ్యం కలిగింది, రోత పుట్టింది. అందుకే మీకు కరువులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి, బాధలు వచ్చాయి, దౌర్భాగ్య దశలు వచ్చాయి. ఇప్పుడు నీ దేవుడికి నీ మీద ఇష్టము, ప్రేమ, ప్రీతి పుట్టాలంటే 2 తలంపుల మధ్య నుండి నువ్వు బయటికి రావాలి. అర్ధమర్ధ పరిస్థితుల్లో నువ్వు బయటికి రావాలి. హల్లెలూయా.
ఏలియా ఏం చేశాడు? ఎవడు నిజమైన దేవుడో తేలుస్తాను రండి, అర్ధమర్ధ తలంపులోంచి బయటకు వస్తారా? ఎస్ ఏలియా వస్తాం. దేవుడితో మాట్లాడుతున్నాడు ఏలియా. ప్రార్థన పూర్తి కాకుండానే అగ్నిగా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఎందుకు? నా ప్రజలారా అర్ధమర్ధగా ఉండొద్దు, నా ప్రజలారా చల్లగా నేను వెచ్చగా నేను లేక నులివెచ్చని స్థితిలో ఉండొద్దు, నా ప్రజలారా నోట నుండి ఉమ్ము వేసేటువంటి ఉద్దేశము కలిగి మీ మీద నాకు అసహ్యం పుట్టింది కాబట్టి అసహ్యాన్ని తొలగించాలంటే ఇప్పుడు మీరు అర్ధమర్ధ అనే రెండు తలంపుల మధ్యలో తడవలాడకూడదు. ఒకే మాట, దేవుని మాట. నీ దేవుని మాట అగ్ని వంటిది కాదా? బండను బ్రద్దలు చేసి సుత్తు వంటిది కాదా? నీ దేవుడు నీతో మాట్లాడుతుంటే నీలో ఉన్నటువంటి అర్ధమర్ధ బ్రద్దలైపోవునుగాక, దహించి వేయునుగాక. దేవుడు నిన్ను బ్రతికితే దేవుడు కొరకు రోషంగా బ్రతుకు, శభాష్ అని చెప్పుకునేలా బ్రతుకు. నీ దైవజనుడు నిన్ను అప్రిషియేట్ చేసేలా బ్రతుకు, మాదిరిగా సంఘంలో నిలబెట్టేలా బ్రతుకు. నీ బ్రతుకు ఒక సార్థకత ఉంటుంది, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. నిన్ను వెంబడించే వాళ్ళు తిన్నని మార్గం గుండా వెళతారు, లేకపోతే నువ్వు తిన్నని మార్గము నుండి ఎందరినో లాగేటువంటి ముసల ప్రవక్తకు కారకుడుగా బిలాముకు కారకుడుగా అయిపోతావు. జాగ్రత్త. మనం అనుకుంటాం మన యొక్క అనుదిన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు అది ఎవరికి మాదిరవుతుంది, ఎవరికి నాశనాన్ని మిగులుస్తుందో చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని అధ్యయనం చేసుకుంటూ అడుగులు వేయాలి. హల్లెలూయా. మనం బ్రతికేది మన కొరకు కాదు, దేవుని నామ ఘనత కొరకు. మనం బ్రతికేది మన కొరకు కాదు, అన్యజనుల్లో దేవుని నామ హెచ్చు కొరకు. మనం బ్రతికేది మన కొరకు కాదు, మన దేవుని నిమిత్తం. హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే రాజీ పడిపోయేది కాదండి. క్రైస్తవ్యం అంటే అల్లాటప్ప కాదు, అర్ధమర్ధ వ్యవహారం కాదు. ఇది అగ్నితో చెలగాటం. జాగ్రత్త. నిప్పు కాల్చి వాడేద్దే. ఎవడైనా అగ్నితో నిప్పుతో చెలగాటం ఆడతాడా? అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. అన్యజనులు కాదు మనం. మనకు పరలోకం కావాలంటే రాజీ పడిపోవద్దు. మనకు నరకమైనా పర్లేదండి, నో ప్రాబ్లం అనుకుంటే ఎలాగ వెళ్ళినా మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ చూడండి, సంసోను తన జీవితంలో అపవిత్రమైన దానిలో తినడానికి ఉన్నతమైన దాన్ని ఆశించి ఆకర్షితుడై ఏమైపోయాడో తెలుసా? అపవిత్రుడైపోయాడు. మీరు అవునన్నా కాదన్నా అప్పుడు అక్కడ అతడు దేవుని వాక్యాన్ని బట్టి అపవిత్రుడైనట్టే. అపవిత్రత అనబడేటువంటి పాపం అంటాను నేను. ఆజ్ఞాతిక్రమం అనేది ఎలాగ పాపమో, వ్యభిచారం చేయుట ఎలా పాపమో, నరహత్య చేయుట ఎలా పాపమో, పాపము చేయు ప్రతివాడు నిత్య నరకాగ్నిపాలు ఎలా అయిపోతాడో, అపవిత్రత అనే ఈ పాపము కూడా నిత్య నరకాగ్నిపాలు చేస్తా. జాగ్రత్త. జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం ధ్యానము అధ్యయనం చేస్తున్నట్లయితే అపవిత్రపరచబడ్డాడు కానీ అతడు పట్టించుకోలేనటువంటి అనుభవంలో, అంటే ఒక మాటలో చెప్పండి, నిర్లక్ష్య ధోరణి వైఖరి ఎలా ఉంది? నిర్లక్ష్యంగా ఉంది. లక్ష్యం లేదు. దేవుని మాట అంటే లక్ష్యం లేదు, పవిత్రత అంటే లక్ష్యం లేదు, ప్రతిష్టత అంటే లక్ష్యం లేదు, పరిధి అంటే లక్ష్యం లేదు, మార్గము అంటే లక్ష్యం లేదు, కొలమానము అంటే లక్ష్యం లేదు, ఒక త్రాసు దేవునికి సంబంధించిన పరిధి అంటే లక్ష్యం లేదు. కాబట్టి ఆడుతూ పాడుతూ వెళ్ళి అపవిత్రమైన దాన్ని పెద్ద పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి దానిలోది తినడం జరిగింది. నేను అంటాను, ఎప్పుడు తిన్నాడు అప్పుడు అపవిత్రుడయ్యాడు. మనకి అతనికి అపవిత్రుడు అయినట్టు కనబడదు, ఆ అపవిత్రత అతనిలోకి వచ్చినట్టుగా కంటికి కనబడదు, కానీ అపవిత్రుడు అయిపోయాడు. ఒక మాట చెప్పనా మీకు అర్థం కావడం కోసం? యాషావుకి దేవుడు జ్యేష్ఠత్వ హక్కును కృపావరంగా ఇచ్చాడు. ఈ జ్యేష్ఠత్వ హక్కును లాగేసుకోవాలని గర్భంలోనే పెలుగునాడాడు తమ్ముడైనటువంటి యాకోబు మోసగాడు. అయినా కానీ దేవుడు జ్యేష్ఠత్వాన్ని యాషావుకి ఇవ్వాలనుకున్నాడు, ఆయనకి ఇచ్చేశాడు. ఇప్పుడు యాషావు నీ దృష్టిలో నా దృష్టిలో ఎవరో అప్పుడు జ్యేష్ఠుడేనా? తల్లిదండ్రుల దృష్టిలో, బంధువర్గాల దృష్టిలో, ఇరుగు పొరుగు దృష్టిలో ఎవడవునన్నా కాదన్నా జ్యేష్ఠుడే. అవునా? అయితే ఒక సందర్భం వచ్చేటప్పటికి యాషావు
తమ్ముడైనటువంటి యాకోబు దగ్గరికి వచ్చి కలగూర వంటకం ఎర్రెర్రగా ఉండడం చూసి, నాకు ఆ అన్నం పెట్టు, నా ఆహారం పెట్టంటే, నీకు ఈ ఆహారం పెట్టాలంటే జ్యేష్ఠత్వ హక్కు ఇస్తావా అంటే, ఆఫ్టర్ ఆల్ లక్ష్యం పెట్టాడా? లక్ష్యం ఉంచాడా? అసలు దేవుడు దాన్ని ఇవ్వడానికి యాకోబు పెనుగులాడుతుంటే యాకోబుని పక్కన పెట్టాడు. అంటే ప్రభువు ఇవ్వాలనుకున్నది యాషావుకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు యాషావు ఆ జ్యేష్ఠత్వ హక్కుని ఆత్మ సంబంధమైన పర సంబంధమైనటువంటి ఆ కృప వరం అనుకోండి లక్ష్య పెట్టాడా? శరీర సంబంధమైన దాని కొరకు నిర్లక్ష్య పెట్టి జ్యేష్ఠత్వం ఇచ్చేస్తాను అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దృష్టిలో, అందరి దృష్టిలో అతను జ్యేష్ఠుడే, ఊర్లో వాళ్ళ దృష్టిలో జ్యేష్ఠుడే, చుట్టాల పట్టాల దృష్టిలో జ్యేష్ఠుడే. కానీ దేవుని దృష్టిలో జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయినవాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఇంకా కొంతమంది పరిశుద్ధులు దైవావేశంతో రాశాడు. ఏమని రాశారంటే యాషావు గురించి, పూట కూటు కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి భ్రష్టుడైనటువంటి వ్యభిచారి యాషావు. అంటే ఆ టైంలో ఏం జరిగింది? ఆ టైంలో ఏం జరిగింది? జాగ్రత్త సుమా, ఆ టైంలో ఏం జరుగుతుందో కంటికి కనబట్టలేదు నీకు. ఆ టైంలో ఏమి జరుగుతుందో నీకు కంటికి కనబడట్లేదు, కానీ నువ్వు అపవిత్రురాలు అవుతున్నావేమో జాగ్రత్త. దేవుడు నీకు కృపనిస్తే ఆ కృపను కాలదనుకుంటున్నావేమో జాగ్రత్త. అదృశ్య లోకములో డిక్లేర్ అయిపోతున్నాయేమో దృశ్య రూపకంగా నీ శరీర సంబంధమైన నేత్రాలకు కనబడలేనంత మాత్రాన నీవు జ్యేష్ఠత్వము ఉన్నవాడువు కాదు, పవిత్రతను కాపాడుకున్నవాడువు కాదు, కాపాడుకున్న దానువు కాదు. వాళ్ళు ఎవరో? సంసోను మరియు యాషావు. ఇప్పుడు నీ విషయానికి నా విషయానికి వస్తే, దేవుని వాక్యానికి విరోధముగా అపవిత్రులమైతే, దేవుడిచ్చినటువంటి కృపలను కాలదనుకుంటే శరీర సంబంధమైన వాటి కొరకు, అప్పుడే మనము అపవిత్రులము ప్లస్ కృపను కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఈ వాక్య భాగాన్ని బట్టి ఆషామాషి అనుకుంటున్నారావా దేవుడంటే? ఇప్పుడు చెప్పండి, సంసోను అపవిత్రుడయ్యాలా లేదా? అపవిత్రతను ఒప్పుకున్నాడా? అసలు జ్యేష్ఠత్వ హక్కు పోయింది నాది అని యాషావు అసలు దాని కొరకు ఆలోచిస్తున్నాడా? దాని మీద ధ్యాస ఉందా? అలాగే ఇక్కడ కూడా దాని మీద ధ్యాస ఉందండి సంసోనుకి. అయ్యో, నా దేవుడు పవిత్రంగా పెరగమన్నాడే, నా దేవుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడే, నాజీరుగా పెరగమన్నాడే, పుట్టినది మొదలుకొని చచ్చే వరకు నాకు ఒక పరిధి ఉందే, నాకు ఒక కట్టడం ఉందే, ఒక సంకల్పం ఉందే, ఒక మార్గంలో దేవుడు నన్ను పెట్టాడే, మార్గం తప్పానే. తినే ముందు ఆలోచించాడా? ముట్టే ముందు ఆలోచించాడా? తిన్న తర్వాత ఆలోచించాడా? ముట్టిన తర్వాత ఆలోచించాడా? క్షమించమన్నాడు. ఇది ఎక్కడికి దారి తీసింది? ఈ అపవిత్రత దిగజారుడు స్థితికి దారి తీసింది. తనకే తెలియకుండా ఏమైపోతున్నాడు? తనకే తెలియకుండా దిగజారిపోతున్నాడు. ఆ తర్వాత దేవుడు అతనికి ఇచ్చినటువంటి కృపా వరమును అనేటువంటి బలమును ఈ దేవుడు అతన్ని రేపి గాడిద దవడ ఎముకతో ఎంతమందిని కొట్టి చంపాడు? 1000 మందిని. ఆ టైంలో అతను ఏమంటున్నాడో తెలుసా? త్రాగడానికి నీళ్లు లేక దప్పిక చేత చచ్చే పరిస్థితి వచ్చినప్పుడు, నాదా నన్ను ఏర్పాటు చేసుకొని నీ బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులకు నా ద్వారా నీవు విజయం ఇచ్చావే, ఇప్పుడు ఎంత విజయానికి కారణమైనటువంటి నేను దప్పిక చేత చనిపోయి ఫిలిస్తీన్ల చేతుల్లో, సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతుల్లో పడిపోతే, చచ్చిపోతే అది ఎంత దౌర్భాగ్యం అన్నాడు. నేను ఒకటి అంటాను సంసోనా, నువ్వు ఫిలిస్తీన్ల చేతుల్లో పడిపోతే, ఫిలిస్తీన్లు నన్ను చంపేస్తే, సున్నతి లేని వాళ్ళు చంపేస్తే, వాళ్ళ చేతుల్లో నేను పడిపోతే, శత్రువు చేతుల్లో నేను పడిపోతే నా బ్రతుకెందుకు అని అనుకుంటున్నావు, కానీ ప్రథమ శత్రువైన సాతాను చేతుల్లో పడిపోయావే. ఈ శత్రువు చేతుల్లో పడి చచ్చిపోతానేమనుకుంటున్నావు, కానీ ఆది మహాఘట సర్పం అనబడే మోసగాడు, అపవాద అనబడే మొదటి శత్రువు అనబడే, ప్రథమ శత్రువు అనబడే, నిన్నాశనాన్ని కోరే శత్రువు అనబడే అపవిత్రత అనే పాపములో వాడి హస్తాల్లో పడిపోలేదా నువ్వు? కొంతమంది అనుకుంటారు, ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం, దేవుడి దృష్టికి పాపాత్ములు అయిపోతాం అనుకుంటారు. ఎల్లెల్లెల్లెల్లెల్లి ఇంకో పాపంలో పడిపోయి సైతాను గడి చేతుల్లో పడిపోతాం.
ఇప్పుడు అంటున్నాడు, శత్రువులు ఫిలిస్తీన్ల చేతుల్లో పడిపోతే చచ్చిపోతే నా బతుకెందుకు అంటున్నాడు. నేనంటాను, అంతకు మునిపే నువ్వు మెయిన్ అపవాది చేతుల్లో పడిపోయావు, అపవిత్రతలో పడిపోయావు. అపవిత్రతలో పడిపోయినా కూడా దేవుడు కనికరించి నిన్ను ఆ టైంలో వాడుకున్నాడు. అప్పుడు దేవుడు వాడుకుంటున్నాడని తెలుసు, దేవుడు బలమును కృపావరంగా ఇచ్చాడని తెలుసు, దేవుడు ఒక ప్రణాళికతో ఒక పర్పస్తో నిన్ను వాడుకుంటున్నాడని తెలిసినప్పుడు అపవిత్రమైన ముట్టావనే జ్ఞాపకం రావట్లేదా? అపవిత్రమైన తిన్నాను, అపవిత్రుని అయ్యాను జ్ఞాపకం రావట్లేదా? నీ దేవుడు నిన్ను ఎలా పుట్టించాడో, నిన్ను ఎలా పెంచాడో, సంరక్షించాడో, చచ్చిపోయే పరిస్థితుల్లో నీకు ఏం చీల్చి, ఒక లోయ లాంటి ప్రదేశాన్ని చీల్చి నీకు నీళ్ళిచ్చి నిన్ను బ్రతికించినటువంటి అద్భుతకరుడు అపవిత్రుడు అయిపోయేటువంటి సంగతి, అపవిత్రుడు అయిపోద్దని చెప్పిన సంగతి ఇన్ని గుర్తున్నప్పుడు దాన్ని ఏం చేసావు? నిర్లక్ష్యం చేసావా? చిన్న చూపు చూచావా? అందుకేనండి నలుదిశలా మనల్ని మనం కాపాడుకోవాలి. వాడు 4 వైపుల నుంచి వస్తాడంట. ఈ వైపే తలుపు చూసుకోకూడదు మనం. ఏమండి, దొడ్డిదారినం తలుపు తీసేసాం. దొంగోడు ఇలాగే వస్తాడు, ఇలా కూర్చుని చూడడం, వెనకాల నుంచి రావడం, బీరువా సర్దేసుకోవడం, మూట కట్టేసుకోవడం, నిన్ను కూడా చూసుకుని వెళ్ళిపోవడం జరిగిపోయింది. నువ్వు మాత్రం ఇదే చూసుకుని ఉంటావు. రాలే 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 లోపలికి వెళ్ళేటప్పటికి ఖాళీ 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 ఖాళీ. ఎందుకు ఖాళీ అనుకునేటప్పటికి తలుపు తీసి 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 గడియ పెట్టలేదు. మరే కోతులను కొడుతుంటే ఒక కోతినే చూడు, ఎన్ని కోతులు వస్తాయి? కొబ్బరి మొక్కలు ఆరబెట్టమ్మా, కోతి వచ్చిందని ఒక కోతినే చూసుకుంటే ఇలాగ వెనకాల నుంచి వస్తే వెళ్ళిపోతాయి. 4 వైపులా అపవాది 7 ద్వారాల నుంచి వస్తాడంట. మనము దేవుని ఆత్మతో దేవునికి మాత్రము లోబడితే 7 ద్వారాల్లో నుంచి పారిపోతాడంట. హల్లెలూయా. అర్థమైంది? దాని అర్థం ఏంటంటే వస్తాడు ఒక ద్వారం గుండా వచ్చినప్పుడు చక్కబెట్టలేడు, వాళ్ళు 7 వైపులా చక్కబెట్టేస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, వాడు ఒక ద్వారం గుండా వచ్చినప్పుడు నువ్వు దేవుని ఆత్మతో నింపబడి ఉంటే గెట్ అవుట్ అంటే 7 ద్వారాల్లో నుంచి పారిపోతాడు అంటాడు. అంతేగాని ఇలాగే చూసుకో. సంసోను ఒకవైపే చూసుకున్నాడు. ఏ వైపు చూసుకున్నాడు? దేవుడు నాకు వరం ఇచ్చాడు, దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాను. ఇప్పుడు చచ్చిపోతే నేను ఏమైపోతాను? ఫిలిస్తీన్ల చేతుల్లో చచ్చిపోతే నా బ్రతుకు వేస్ట్. చచ్చిపోతే ఫిలిస్తీన్ల చేతిలో, సున్నత లేనోడి చేతుల్లో చచ్చిపోకూడదు. దౌర్భాగ్యం, దుర్మరణం. ఇదే చూసుకుంటున్నావు కానీ అక్కడ అపవిత్రుడు అయిపోయావు కదా, చూసుకోవట్లేదా? నువ్వు మెయిన్ ఈ శత్రువుల చేతుల్లో పడకూడదు అనుకుంటున్నావు కానీ ఆత్మ సంబంధమైన విధి విధానాల్లో ఆ దొంగోడు అనబడే వాడి చేతుల్లో మెయిన్ దొంగోడు, మెయిన్ సాతానుగాడు, మెయిన్ శత్రువు చేతిలో పడిపోయావు. అది నీకు గుర్తు రావట్లేదు కానీ వీళ్ళ చేతుల్లో పడకూడదు అనుకుంటున్నావు అంతే. నువ్వు వీళ్ళ చేతుల్లో పడకూడదు అనుకో. ఇప్పుడు చెప్పు, గడుచా మనం అంటే బాధ వేస్తుందా? సంసోను మనం కాదు. గడుచోడా బలవంతుడు కదండి, కృపను వరంగా పొందుకున్నాడు కదా, పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు కదా. ఎక్కడికి పోయింది వరం ఉందా? అపవిత్రుడైపోయినంత మాత్రాన వరం పోయిందా? అపవిత్రుడైపోయినంత మాత్రాన ఆ సమయంలో ఫస్ట్ టైము దేవుడు వాడుకోవడం మానేడా? అది ఏ టైము? ఫస్ట్ టైం. అంటే నీకు తరుణం ఇచ్చాడు, నీకేమిచ్చాడు? సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. మన దేవుడు వెంటనే మనల్ని త్రోసేసేవాడు కాదు. సమయం ఇస్తాడు. ఏమిస్తాడు? సమయం ఇస్తాడు. ఆ టైంలో అన్ని జ్ఞానాలు ఉన్నాయి కానీ ఈ జ్ఞానం ఉందా ఆయనకి?
ఇక్కడ ఆ విషయములో జ్ఞాని అయి ఒప్పుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? దిగజారుడు స్థితికి, నాశనానికి అపవిత్రత నడిపించి ఉండేది కాదు. అపవిత్రతను ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు. ఒప్పుకోకపోతే, విడిచిపెట్టకపోతే ఆ పాపము నిలిచి ఉంటుంది. ఈ పాపము దేవునికి మనకు అగాధముగా నిలబడిపోతుంది. మనకి ఆయనకి అగాధంగా నిలబడిపోతే ఆయన ముఖమును మనకు మరుగు చేస్తుంది. కాబట్టి ఆ తర్వాత అతడు ఫిలిస్తీన్ని ఏమి చంపలే. ఆ తర్వాత అతడు దేవుని యొక్క పర్పస్లో లేడు. దేవుడు అతన్ని వాడుకో లేదు. కృపావరం మాత్రం అంటిపెట్టుకునే ఉంది. కానీ దేవుడు పర్పస్లో అతడు వాడబడలేదు. మిస్యూజ్ చేస్తున్నాడు, అక్రమం చేస్తున్నాడు వరంతో. జాగ్రత్తగా వినాలి. మంచి సబ్జెక్ట్స్ ప్రభు మాట్లాడుతున్నారు మనతో. పనికి మాలినోళ్ళు అండి మనం. వరం పోయిందా, బలం పోయిందా, కానీ దేవుడుకి సంసోనికి అగాధం ఏర్పడింది. అందుకే మీరు తర్వాత రోజుల్లో అతడు అపవిత్రమైన స్థలములో ఉన్నట్టుగా చూస్తాం. ఈ అపవిత్రత అతడు ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు. అపవిత్రత అనబడేటువంటి అతిక్రమము లేదా పాపములో దేవుడికి దూరం అయిపోయాడన్న సంగతి అతడు గ్రహించుకోక, ఒప్పుకోక, పశ్చాత్తాపడక, విడిచిపెట్టని కారణాన అది దైవ కార్యాలు చేయడానికి అతను ప్రేరేపించలేదు. వేశ్య దగ్గరకు చేరి చేయరాని కార్యములు చేయడానికి. వ్యభిచారం మహాఘోరమైన పాపం, ఆజ్ఞాతిక్రమం. ఇప్పుడు ఈ అపవిత్రత అనబడేటువంటి ఈ పాపము ఆజ్ఞాతిక్రమం అనబడే మరో పాపానికి అతన్ని దిగజార్చింది. నిర్గమకాండం 20 అధ్యాయములో వ్యభిచరింపకూడదు అని దేవుడు ఆజ్ఞించాడు. వేశ్య దగ్గరికి వెళ్ళినా వ్యభిచారమే, పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళినా వ్యభిచారమే, పెళ్లిగాని అమ్మాయి దగ్గరికి వెళ్ళినా వ్యభిచారమే, పెళ్లి చేసుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళినా వ్యభిచారమే. నువ్వేం చేసినా వ్యభిచారమే, నీ సొంత భార్యతో తప్ప. మోహబుతో చూస్తే వ్యభిచారమే దేవుని వాక్యాన్ని బట్టి. ఇప్పుడు ఈ అయ్యగారు, ఈ ప్రతిష్ఠితుడు, పరిధిలో ఉండాల్సినోడు, కృపా వరం బలాన్ని, కృపా వరాన్ని బలంగా పొందుకున్నవాడు ఎక్కడున్నాడు? అపవిత్రకు చోటు ఇచ్చాడు, అతిక్రమం చేశాడు, పాపం చేశాడు. ఈ అపవిత్రత అపవిత్రమైన స్థలాల్లోనికి నడిపిస్తే ఆ పాపము ఆజ్ఞాతిక్రమం అనే పాపానికి దిగజార్చింది సంసోని. జాగ్రత్త సుమా, దిగజార్చింది. ఎక్కడున్నాడు ఇప్పుడు? అపవిత్రమైన స్థలములో. ఏమన్నా చేశాడా? దేవుడు రేపాడు అనే పదం ఇంకా కనబడదు మనకి. కృపావరం మాత్రం ఉంది. ఆ కృపావరం దేవుడు యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ఉందా? అదే కృపావరంతో ఉండకూడని స్థలములో, అదే కృపావరంతో, కృపావరం విడిచెల్లే కానీ దేవుని నిమిత్తం వాడడం. ఆ కృపావరం అనబడేటువంటి బలాన్ని శత్రువులను చంపడానికి అంతవరకు వాడినవాడు ఇప్పుడు తన బలాన్ని, దేవుడు కృప అనబడేటువంటి వరాన్ని బలంగా అనుగ్రహించిన ఆ బలాన్ని వేశ్యకిస్తున్నాడు, స్త్రీకి ఇచ్చేస్తున్నాడు. పురుషుడు తన బలాన్ని, రాయబడింది పురుషులు తమ బలాన్ని ఎవరికి ఇస్తారు? రాయబడింది కదా. సొలొమోను మహారాజు తన బలాన్ని ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన కృపా వరాన్ని మిస్యూజ్ చేస్తున్నాడు, అక్రమంగా వాడుతున్నాడు. క్రమంగా వాడుతున్నాడా? అందుకే దేవుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువా నీవు ఇచ్చే వరం, నీ నామములో అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేశాం. ఎప్పుడు అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? అక్రమము చేయువారలారా. మిస్యూజ్, అక్రమం. క్రమముగా దైవ వాక్యానుసారంగా దైవ చిత్తములో, దైవ ప్రణాళికలో దేవుడు వాడుకున్నట్టుగా వాడబట్లే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడబట్లే. ఇక్కడ సంసోను ఆ కృపా వరాన్ని ఫిలిస్తీన్ల నాశనానికి, ఆ ఫిలిస్తీన్లకు చెందిన వేశ్యకు తన బలాన్ని ఇవ్వడానికి మిస్యూజ్, అక్రమం. ఈ ఆజ్ఞాతిక్రమం అతను ఎక్కడికి నడిపించింది? ఈ అపవిత్రతను ఎక్కడ నడిపించింది? అపవిత్రమైన
స్థలానికి, చేయరాని అపవిత్ర కార్యాలు చేయడానికి, ఆజ్ఞను అతిక్రమించడానికి, పాపిగా నిలబడిపోవడానికి కారణమైపోతే ఆ తర్వాత తన జీవితంలో ఒక స్త్రీని మోహించాడు. అక్కడ కూడా దేవుడు వాడుకోవడం, ఆ స్త్రీని మోహించడం కూడా కృపావరంతో. కృపావరం విడిచిపోలే. ఆ స్త్రీకి కూడా దేవుడు అనుగ్రహించిన కృపావరం అనబడేటువంటి బలాన్ని ఇచ్చాడు. మిస్యూజ్. దేవుడు వాడుకున్నాడు, అక్కడ బలపరిచాడా? దేవుడికి అతనికి ఏమీ ఏర్పడింది? కృపావరం మాత్రం ఉంది. ఎందుకంటే కృపతో కూడిన వరం కాబట్టి, కృప కాబట్టి. కానీ ఆ కృపను దేవుని నిమిత్తం వాడడం ఇప్పటి నుంచి మిస్యూజ్, అక్రమం. తన నిమిత్తం వాడుకుంటాడు, తన నిమిత్తం, తన స్వప్రయోజన నిమిత్తం, తన సుఖం నిమిత్తం, తన సొంత శరీరం ఆకలి తీర్చబడి నిమిత్తం చేయరాని కార్యాలకు వరాన్ని వాడుతున్నాడు. చేయరాని కార్యాలకు వరాన్ని వాడాడు. ఎప్పుడు కూడా దేవుడు వాడుకుంటాడా? ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతుందండి. నా బాబా సంస్థన నిన్నే ప్రతిష్ఠించుకున్నాను కాబట్టి నిన్ను ఎలాగున్నా వాడేసుకుంటానయ్యా. అందుకే ఈ రోజున చాలామంది కృపావరాల వెనకతల పడి అధోగతి పాలైపోతున్నారు. ఏం చూసుకుని? ఎస్, కృపావరం ఉంది, నీకు కృపావరం ఉంది. నువ్వు శరీరంతో నడిపింపబడుతున్నావా, ఆత్మతో నడిపింపబడుతున్నావా? ఒక్కసారి అధ్యయనం చేసుకో. ఆత్మీయుడు ఎప్పుడూ కూడా ఆత్మతో నడిపింపబడతాడో, శరీరానికి అవకాశం ఇవ్వడో. శరీరముతో నడిపింపబడుతున్నావా? నీ కృపావరం నిన్ను విడిచిపోదు. కానీ నీవు దేవుని క్షేమ అభివృద్ధి కొరకు, దేవుని చిత్త ప్రకారంగా, సంకల్ప ప్రకారంగా, వాక్యానుసారంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడబడవు. నీ అంతట నీ కడుపు నింపుకోవడానికి వాడబడతావు. నీ కడుపు నిండడానికే, నీ స్వలాభం కోసం, నీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోకుండా నీ కొరకు ఆ దేవుని కృపావరాన్ని మిస్యూజ్ చేస్తావు. అంటే ఈ రోజుల్లో కృపావరం ఉందనుకో, అమ్మ రేఖ స్వస్తిస్తాను రా, ఓ 10,000 పట్టుకుని వచ్చాయి. ఎందులోనండి అమ్మగారు? మంచి కవరు, మళ్ళీ మారిపోతే పేరు రాయి పైన, మీ ఆయన పేరు కూడా రాయి. మళ్ళీ రేఖ అంటే చాలామంది ఉంటారు, ప్రత్యేకంగా చెయ్యేసి ప్రార్థన చేయాలి కదా డబ్బులకి. అదే చెప్పింది వాక్యం నీకు. మేము నూనెకి ప్రార్థన చేసేస్తాము, అమ్మేస్తాం. లారీలు వచ్చేస్తాయి, లక్షలాది కాలుబలమా, ఇశ్రాయేలీల కాలుబలంలాగా లక్షలాది కాలుబలమా. మేము ఆరాధన చేస్తూ ఉంటాం మీ దగ్గరికి. మా వాలంటీర్స్ వస్తున్నప్పుడు బాటిల్ 100 రూపాయలు కొనిసుకోండి. చక్కగా 10 రూపాయల బాటిల్ కొనుక్కుని మేము ప్రార్థన చేసి మా ఊళ్ళకి ఎత్తుంటే జీవితాంతం వచ్చేది. నీ కడుపు నింపుకోవడానికి చేస్తున్నావు నువ్వు. నీళ్ళు ద్రాక్షరసంగా మారడం ఎందుకు? నీ ఇమేజ్ పెరగడానిక. కృపా వరం వాడబడద్ది, మిస్యూజ్ చేస్తున్నావు. ప్రవచనం చెప్తున్నావు, నువ్వా చెప్పేది దేవుని ఆత్మ, కృపా వరం నువ్వు చెప్తుంటే నువ్వు దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నావు. జనాలకి నేనే దేవుడిని నోటితో చెప్పకుండా క్రియల్లో వాళ్ళు కూడా దేవుడా, ఇక్కడే ఉన్నాడు దేవుడు, వెళ్ళిపోదామా? అక్రమము చేయవారన్నారా మీరెవరో నాకు తెలియదు. పండి చాప అమ్ముకుంటావు, నూనె బాటిల్ అమ్ముకుంటావు. నీ బుద్ధి, నీ బ్రతుకు చెడా, దౌర్భాగ్యుడా, దుర్మార్గుడా, దుష్టుడా. దేవుని వాక్యం అంటే ఆశామాసి అనుకుంటున్నావా? కాలిపోతావు, జాగ్రత్త. నీ శరీరం నడిపింపబడుతున్నావు, శరీరంతో. నీ శరీరం ఆడమంటే నువ్వు ఆడుతున్నావు, నాశనం అయిపోతావు. సంఘము దేవునికి సంబంధించి నీ కడుపు నింపుకుంటావు. అపోస్తలులు ఎవరైనా కడుపు నింపుకోవడానికి నూనె డబ్బాలకి ప్రార్థన చేసి అమ్ముకున్నారా? చేపలు అమ్ముకున్నారా? చేప వేసుకుని ప్రార్థన చేయండి, జ్ఞానం వచ్చేది. ఎవడో చెప్పాడు? చేప వేసుకుని ప్రార్థన చేస్తే జ్ఞానం వద్దా? పడుకుంటే నిద్ర కూడా పట్టదు నువ్వు ఇచ్చిన చేపకి. దెయ్యాల దెబ్బమై శరీరానుసారంగా నడిపింపబడితే ఆత్మ ఎలా నడిపిస్తుంది నిన్న? ఎడబాయిదా, దౌర్భాగ్యుడా, ఎంతమందిని నాశనం చేస్తావు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నిన్ను దేవుడు పాడు చేయనుగాక.
దేవునికి సంబంధించినది సంఘం అంటే. సంఘం కోసం ప్రాణం ఇవే. అపోస్తులు ప్రాణాలు ఇచ్చారు. ఎస్, నేను కూడా ప్రాణం కోల్పోవడానికి రెడీ. ప్రాణమే సంఘం కోసం. డబ్బులు దండుకోవడానికి లారీల మీద కచ్చిఫ్లా, నడికట్లు తాకబడితే స్వస్థతలు వచ్చాయి. ఏ యేసుప్రభు అయినా నడికట్లు పెట్టాడండి? షాప్ పెట్టాడా? వాలంటీర్స్ని పంపించి కొనుక్కోండి నడికట్లు అన్నాడా? ఆ రోజున ఉన్న ఆత్మ ఈ రోజు లేదా? ఈ రోజు మిస్యూజ్ చేస్తున్నారంటే దేనికోసం? డబ్బు కోసం. నీకంత మంచి మనసు ఉంటే ఉత్తిరే ఉత్తిరే కొనుక్కోలేమా? నోరు మూసుకుని ఊరుకో. అలాగా నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే చెయ్యి వెళ్ళి, లేతే వచ్చినప్పుడు. యేసుప్రభు చేశారా? పేతురు చేశారా? పౌలయ్య గారు చేశారు? నీకంటే చేశారు పరిచర్య. నువ్వు చేస్తున్నావు బిజినెస్. సైతాను గాడు వాడుకుంటున్నాడు. ఎక్కడ అమ్ముతారు మీరు? మందిరాల్లో. నా మందిరాన్ని, నా దేవుని దేవాలయాన్ని దొంగల గుహగా. దేనికోసం? డబ్బు కోసం. అక్కడ ఎలా ఉందంటేనంట, పావురాలు బలికి ఇవ్వాలంట. బయట కొనుక్కోవడం ఎందుకు? ఇక్కడ కొంటే కొంచెం ఆఫర్ పెట్టి మొత్తం అంతా ఇక్కడే కొంటే సంత. ఇది దేవుడి దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడు నీయు ఆత్మతో సత్యముతోను ఆరాధించుదురుగాక. మన దేవుడు క్రమమైనడు. ఈరోజు నాకు స్వస్థత వరం ఉందని, మీరు చక్కగా స్వస్థపరచబడుతున్నారని, అమ్మా కొనేసాము, ప్రార్థన చేసాము, అభిషేకించేసాము, కొనేసుకోండి. ఒక్కొక్కరు కొనేసుకోండి అమ్మా, బిజినెస్ అయిపోద్ది మాకు. మా యందు దేవుడు సంతోషించడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదా, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవుడిచ్చే ₹1 చాలండి మాకు విలువైందే. నువ్వు ఇచ్చే దౌర్భాగ్యపు కోట్లు కాలదనుతాం. దౌర్భాగ్యుడా. అందుకే దేవుని వాక్యం, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దిగంబరమని ఎరగక. కృపావరం ఉందనుకుంటున్నావా? శరీరంతో నడిపింపబడుతున్నావు. జాగ్రత్త. బిలాము కృపావారం బిలామును విడిచిపోలేదు. ఆ కృపావారాన్ని మిస్యూజ్ చేయడం వల్లే బిలాముకు డబ్బులు వచ్చాయి. బిలాముకి ఘనత వచ్చింది, మెప్పు వచ్చింది. ఆ కృపావారాన్ని మిస్యూజ్ చేశాడు కాబట్టి ఆ నిజమైన బోధకుడు అబద్ధ బోధకుడుగా ఆ బోధ అనబడేటువంటి కృపావరాన్ని తన కడుపు నింపుకోవడానికి ఘనత నిమిత్తం, మెప్పు నిమిత్తం, సొమ్ము నిమిత్తం సంఘాన్ని పతనానికి కారణమయ్యాడు. కాబట్టే గాఢాంధకారం భద్రం చేయబడింది. కాదమ్మా, సంఘం అంటే ఆశావాసియా? క్యాష్ చేసుకోలేమా మేము? బోల్డ్ మంది రమ్మంటున్నారు. జూమ్ మీట్లో చెప్తే కానుకలు పంపరా. ఉపదేశం అంతా మీకు దేవుడు ఇచ్చిన తర్వాత మేము బయటికి వెళ్తాం. ఎలా మారిపోయారండి దౌర్భాగ్యులు. చేపలు అమ్మేసి, కచ్చీఫులు అమ్మేసి, నూనెలు అమ్మేసి, నీకు దేవుడు కృపావారాన్ని ప్రార్థన చేసుకుని అమ్ముకుని బిజినెస్ చేసుకో బాబు, డబ్బులు జేబులు వేసుకో. మళ్ళీ ఈయన గారు చెప్పి డైలాగ్ ఏంటంటే పెద్ద పెద్ద మీటింగ్స్. నిన్ను ఎవడెట్టమన్నాడు? పెద్ద మీటింగ్స్ పెట్టాలనుంటే దేవుడు పెట్టిస్తాడు అద్భుతంగా. నువ్వు జిమ్మిక్కులు మిమిక్రీలు చేస్తే మాంత్రికుడు అయిపోతావు. చేస్తా ఆల్రెడీ నీలో మాంత్రికుడు ఉన్నాడు, చేయిస్తున్నాడు. అందుకే గాలిడి సీమోన్ ఒకడు ఉన్నాడు. ఇక్కడ కూడా యూదుడు బర్యోసు, వీళ్ళందరూ మాంత్రికులు ఉన్నారు. లోపల దేవుడు లేడు. చెయ్యాలనుకున్న దేవుడు ఎలాగన్నా చేయగలడా? నువ్వు కింద మీద పడిపోకో. నీకు లక్షల జనం వచ్చేయాలనుకోకో. 10 మంది వచ్చినా కూడా 10 మంది పరిపూర్ణులుగా నిలబెట్టు చాలు. 1,00,000 మంది వస్తే 1,00,000 మంది దగ్గర దండుకోకు, నాశనం అయిపోతాం. శరీరముతో ఎవడు నడిపింపబడతాడో వాక్యాన్ని కాదని వాడు అబద్ధికుడిగా కన్వర్ట్ అవుతాడు. దేవుడిచ్చినటువంటి కృపావరాలను మిస్యూజ్ చేస్తాడు. శారీరకమైన ఆలోచనలు ఏలుబడి చేస్తాయి. శారీరకంగా తలంపులు ఎలా చేస్తే ఎలా డబ్బులు వస్తాయి, ఎలా డబ్బులు వస్తే ఎలా కడతాం, ఎలా కడితే. ఇది ఎలాగుందంటే, దొంగోడికి ప్రార్థన చేసి బాగా దొంగతనం చేసి దశమ భాగమే కాదు, ప్రథమ ఫలమే కాదు, ఇందులో ఇంకొంచెం మాకు సగం సగం ఇస్తే దేవుడి పరిచయం జరుగుద్ది. దౌర్భాగ్యపు డబ్బుతో దేవుడి పరిచయం చేస్తావా? దుర్మార్గుడా, దుష్టుడా. బుర్ర పని చేయట్లేదు నీకు? బుర్ర పని చేయట్లేదు నీకు? నీకు బుర్ర ఎలా పని చేద్దే? బుర్ర నిండా సైతానిగాడు ఉంటే. ఇక్కడ చూడండి అమ్మ, సంసోను మిస్యూజ్ చేయట్లేదు. అక్కడ వేసిగిచ్చాడంటే, ఇక్కడేమో ఒక స్త్రీని మోహం అంట. మోహమే ఈయనకి. నపుంసకులుగా చేసుకున్నారండి దేవుడి నిమిత్తం. పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోయారండి. స్త్రీని ముట్టలేదండి, త్యాగం చేశారండి. స్త్రీని ముట్టనవాడు పరలోక రాజ్యములో దేవునితో ఉన్నత స్థానంలో ఉంటాడని వాళ్ళు ఇరిగి
పెళ్లి చేసుకునే కెపాసిటీ లేదా? నన్ను చేసుకొని ఎంతోమంది అమ్మాయిలు ప్రపోజ్ చేయట్లేదా? అందం లేదా, చందం లేదా, యవ్వనం లేదా? ఎవరి కోసం? యేసన్న గారు ఉండిపోయారంటే ఎవరి కోసం? యేసన్న గారిని చూసుకుంటూ ఆయన మాదిరి చేసుకుంటూ ఉండిపోయారంటే ఎవరి కోసం? ఎందుకు? నువ్వెవరవో? సంసోనా ప్రతిష్ఠితుడు, నాజీరుగా పెంచబడినోడు. ఒక సంకల్పంతో దేవుడు నిన్ను పుట్టించాడు. పని పాట లేక పుట్టించలేదు దేవుడు నిన్ను. చెప్పాడు నీకు, నువ్వు ఎలా ఉండాలో చెప్పాడు, ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పాడు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాడు, ఎలా చావాలో కూడా బ్రతికినప్పటి నుంచి చావు వరకు పరిధిలో ఉండాలని చెప్తే మతి తప్పి ప్రవర్తిస్తున్నావు. దేనికి? అపవిత్రత చోటు చేసుకుంటే, అపవిత్రతను గ్రహించని కారణాన, టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న కారణాన, అంత శ్రద్ధ చూపని కారణాన, అంత ప్రియారిటీ ఇయ్యని కారణాన ఏమైపోయాడు? నేను అన్నాను, అపవాదికి అవకాశం ఇచ్చావా లాగేస్తాడు. ఏది తప్పు కాదండి దేవుడు మాట్లాడింది. ఏ కోణములోనైనా దేవుడు దాన్ని లింక్ చేస్తున్నాడో గ్రహించుకుంటే బాగుపడతారు. నువ్వైనా నేనైనా. దైవ సేవకురాలనైనా నేను దిగొచ్చేయలేదు. నేను కూడా వాక్య పరిధిలో నిలబడాలి, లేకపోతే నన్ను లాగుతాడు, ఖచ్చితంగా లాగుతాడు. అందుకే నలుదిశలా పసిగట్టగలగాలి. ఏ టైపులో వస్తున్నాడు వాడు. మనం ఆత్మీయతను కోల్పోకూడదు. దైవ వాక్యంలోనే మన అడుగులు. స్త్రీలకు ఇచ్చాడు బలం. దేవుడు వాడుకున్నట్లు ఉండదు, ప్రభువు రేపినట్టు ఉండదు. దేవుడు పక్షముగా, దేవుడు ప్రణాళికలో శత్రువులను నాశనం చేసినట్టు ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, శత్రువుల చేతిలో పడిపోతాను. నీళ్ళు దప్పికతో చచ్చాననుకో, ఫిలిస్తీన్లు వచ్చి నన్ను చంపుతారు. ఎంత బ్రతికి నీ ప్రతిష్ఠితుణ్ణి ఆ ఫిలిస్తీన్ల నాశనం కోసం వాడబడేటువంటి నేను ఆ ఫిలిస్తీన్ల చేతుల్లో పడాలా? అయ్యయ్యో సంసోనా, ఎప్పుడో పడిపోయావు. దైవాత్మ సంభూతుడా, దేవుడు పనికి ఏర్పాటు చేయబడిన వాడా? నీకు అర్థం కావట్లేదు సంసోనా. ఈ శత్రువుల చేతుల్లో పడిపోతానని అనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడో ఆ శత్రువు చేతికి పడిపోయావు కాబట్టే నువ్వు శారీరకంగా చచ్చిపోయేదాని కోసం ఆలోచిస్తున్నావా? ఆత్మీయంగా నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. కృపావరం ఉంటే ఉందగాక, అది దేవుని కోసం వాడట్లేదు, నీ కోసం, నీ సుఖం కోసం, నీ ఆనంద సౌలభ్యాల కోసం నువ్వు వాడుతున్నావు. దేవునికి మహిమ రావట్లేదు దానివల్ల. తద్వారా అది నిన్నేం చేసింది? కృపతో ఇచ్చినటువంటి ఆ వరాన్ని కూడా నువ్వు కోల్పోయేంత భ్రష్ట, దుష్ట, దౌర్భాగ్య, తుచ్చనీయమైన, నీచ నికృష్టమైన దౌర్భాగ్య దశలో నిన్ను పడేసింది. ఆ కృపావరంతో మిస్యూజ్ చేస్తుంటే ఈ జ్యేష్ఠుడు అనబడినవాడు జ్యేష్ఠత్వం మీద పెట్టుకోక, జ్యేష్ఠత్వము అనేటువంటి దేవుడిచ్చిన కృప కోల్పోయాడు. ఇక్కడ కొంచెం ఆలస్యంగా అంతవరకు మిస్యూజ్ చేసి తర్వాత తన కృపావరాన్ని తాను కోల్పోయాడు. తన జ్యేష్ఠత్వం అప్పుడే విడిచిపోయింది, తన కృపావరం ఇప్పుడు విడిచిపోయింది. మొత్తానికి పోయిందా లేదా? పోద్ది, నువ్వు పోతావు. పోయాడా లేదా? వెంటనే జరిగిన పరిణామం, కళ్ళు పెరికివేయబడ్డాయి. సంసోనా, నీ కళ్ళు ఎవరిని వెంటాడాలి? నీ కళ్ళు అహర్నిశలా ఎవరిని పసిగట్టాలి? పసిగట్టేటువంటి కళ్ళు ఎప్పుడో పోయినాయి. శారీరక కళ్ళు కూడా పీకివేయబడ్డాయి. బొమ్మ అయిపోయేవయ్యా, కీలు బొమ్మ అయిపోయేవయ్యా. సంసోనా, ప్రారంభం చాలా బాగుందయ్యా, నా సహోదరుడా, నా పితరుడా, నా తండ్రి, కానీ అంతం అసలు బాలేదయ్యా. చాలామంది తన జీవితాల్లో కృపావరాలు పట్టుకుని మా దేవుడు మాతో ఉన్నాడు, లేడు. శరీరం పనిచేస్తుంది, ఆత్మ పని చేయట్లే. ఆత్మీయుడు ఎప్పుడు ఆత్మతో నడిపింపబడతాడు.
శరీరుడు ఎప్పుడు శరీరంతో నడిపింపబడతాడు. శరీరానుసారమైన మనస్సు మరణం అనబడే నరకం, ఆత్మానుసారమైన మనస్సు జీవం అనబడే పరలోక నిత్య రాజ్యం. శరీరంతో నడిపింపబడుతున్నాం. బిలాము శరీరంతో నడిపింపబడ్డాడు. ముసలి ప్రవక్త శరీరంతో నడిపింపబడ్డాడు. కలిపి చెరుపడి బోధకులు అపోస్తుల దినాల్లో శరీరంతో నడిపింపబడ్డారు. ఆత్మతో చూడండి ఎలా అయిందో. శరీర నేత్రాలు పెరికేశారు, తిరగలకి కట్టేశారు. ఎవరిని తిరగల విసరాలు నువ్వు? నీ పరిస్థితి చివరికి ఏమైపోయింది సంసోనా? దేవుణ్ణి బ్రతికించడానికి కూడా అర్హత లేదు అతనికి. ఇంకా అందుకేమన్నాడు తెలుసా? నన్ను బ్రతికించనలే. ఒక్కసారి తిరిగిందండి, గిరా 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 గిరా. తిరగల విసురుతున్నప్పుడు తన జీవితం తిరుగుతుంది. నాదేంటి, నా ప్రారంభం ఏంటి, నా అంతం ఏంటి, నా బ్రతుకేంటి, నా తల్లి నాన్ను గర్భం ధరించినప్పుడు ఆమె ఎంత ప్రతిష్టంగా బ్రతికింది, గర్భము నుండి బయటకు వచ్చినది మొదలుకొని చచ్చే వరకు నేనెంత ప్రతిష్టంగా బ్రతకాలి? దేవుడు కనికరంతో కదా నన్ను పుట్టించి కృపా వరం ఇచ్చి శత్రువుల మీద పగ తీర్చుకోమంటే శత్రువుల చేతుల్లో కీలుబొమ్మనైపోయానే అన్నాడు. నేను బ్రతుకుతాను ప్రభా, ఇక ముందు చూపిస్తా అనలే. ఏమనుకున్నట్టాడు తెలుసా? తండ్రి బ్రతికించు అనడానికి అర్హుణ్ణి కాదు. ఇక ముందు బ్రతకగలిగేటువంటి కృపా భాగ్యం నాకు లేదు. నేను దౌర్భాగ్యుణ్ణు, దిక్కుమాలిన వాణ్ణి, దిగంబరునయ్యా. ఆ దినాన్ని ఎరగగలిగే కృపించావు. స్తుతి కలుగునుగా తండ్రి. ఈ ఒక్కసారే నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం చేస్తావు సంసోనా? ఏమి చెయ్యాలని నువ్వు ఉద్దేశించావో, ఏ ప్రణాళికతో నువ్వు నన్ను పుట్టించావో, నమ్మిన హస్తాలకు ఏ పని అప్పగించావో, పడి చెడినటువంటి అనుభవంలో ఉన్నాను, చిక్కుబడిపోయా, నా వల్ల కాలేదయ్యా. కానీ ఇప్పుడు నువ్వు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే తండ్రి, నీ చిత్తము చేసి చనిపోతే నాకు అంతే చాలు, ఇంకేం అడగను ప్రభువా. కరుణా సంపన్నుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు, బహుశాంతము కలిగిన వాడు, వాత్సల్య పూర్ణుడు జ్ఞాపకం చేసుకుంటే, ఎడబాసినటువంటి దేవుడు హత్తుకుంటే తన జీవితములో పొందనటువంటి విజయాన్ని, తన జీవితం అంతా కలిపితే చంపనటువంటి శత్రు సమూహాన్ని కనురెప్పపాటులో చంపి చచ్చాడు. దేవునికి మహిమ కలిగిన. నువ్వు గ్రహింపు తెచ్చుకుంటే నీ దేవుడు నీకు సమర్థుడు. ఏ పరిస్థితుల్లోనైనా నీ దేవుడిని నక్కును చేర్చుకుంటాడు. నువ్వు పడిన స్థితిలోంచి లేవాలని అనుకో. ఎక్కడ పడ్డావా, ఎప్పుడు పడ్డావా, ఎలా పడ్డావా కాదు, లేవాలని పశ్చాత్తాపడు. అన్ని విషయాల్లో కూడా నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. పశ్చాత్తాపం అనేటువంటి ఒక గొప్ప ఆయుధం మనకు దేవుడు ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకోవాలన్నా, కాలదన్నుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంది. సంసోను తన జీవితంలో ఆ చనిపోయేటువంటి మూమెంట్లో దేవుని చిత్తమంతా సమాప్తం చేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విషయములో కూడా అపవాదికి అవకాశం ఇవ్వక సమాప్తం ఆయన చేస్తే, పడిన స్థితిలో నుండి కనికర సంపన్నుడైన దేవుణ్ణి పట్టుకుని అతడు సమాప్తం చేశాడు. దేవునికి మహిమ కలిగిన. చూడండి దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. ధ్యానాంశంలో 2వ ధ్యానాన్ని మనం ఇంతకు మునుపు చదువుకున్నట్లుగా మరి ఒకసారి చదువుకుందాం. 15వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 18వ వచనం. అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలని గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పిక చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలనా
పడవలెనా అని వేడుకొనగా. ఏం వేడుకుంటున్నారండి ఈయన? ఆల్రెడీ పడిపోయి అసలు సిసలైన శత్రువు, ప్రధాన శత్రువు చేతుల్లో పడిపోయి ఇప్పుడు అంటున్నాడు చేతుల్లో పడవలనా. చాలా పర్ఫెక్ట్. చాలామంది తమ జీవితంలో తామే పర్ఫెక్ట్ అనుకుంటుంటారు. అందుకే చప్పట్లు కొట్టేటప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా కొట్టేస్తున్నానండి అందరిని పక్కదోవ పట్టిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఎందుకు వాళ్ళకి తెలదు. వాళ్ళకి తెలియక నేనే సూపరు డోపరు అని చితగ్గొడేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి చప్పట్లన్నీ అంటే అర్థం కావడం కోసం చెప్తున్నాను నాన్న. ఎక్కడికి వెళ్ళిపోతాయి చప్పట్లు? అక్రమానికి పాటే తిరిగిపోద్ది. తెలుసా? పాట ఏమైపోద్ది? దాన్ని అక్రమము అంటారు, క్రమము అన్నారు. అక్రమం అంటే ఏంటో తెలుసా? తిన్నని దాన్ని తప్పించడం అక్రమం. చప్పట్లు కొట్టేటప్పుడు తిన్నంగా కొట్టేవాళ్ళు కూడా అక్రమం చేసేవాళ్ళు ఏం చేస్తారు? కాన్ఫిడెంట్. ఏంటి కాన్ఫిడెంట్? నేను సూపర్, కరెక్ట్. నా చప్పట్లు చూసి అందరూ అమ్మా అందరూ నీ చప్పట్లు చూసిపోతున్నారు పక్కకి. ఇక్కడ కూడా అలాగే ఉంది. సంసోనయ్య గారు బలాఢ్యులు, నేను పర్ఫెక్ట్ ఏమంటున్నాడో తెలుసా? దేవునితో చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటి వరకు పర్ఫెక్ట్గా బ్రతికి నేను ఇప్పుడు ఫిలిస్తీన్ల చేతుల్లో చచ్చిపోవాలా? ఇప్పటి వరకు పర్ఫెక్ట్గా దారి తప్పకుండా తిన్నని దారిలో నిలబడినటువంటి నేను ఈ ఫిలిస్తీన్ల చేతుల్లో పడి అక్రమం అవ్వాలా? సంసోనా, నువ్వు ఎప్పుడు ఎవరి చేతుల్లో పడ్డా? అపవిత్రమైన దాన్ని తిన్నప్పుడే నువ్వు సాతాను చేతుల్లో పడ్డావు. కాబట్టి అక్కడ నుండి అపవిత్ర స్థలాల్లోకి వెళ్ళావు, చేయరాని కార్యాలు చేసావు. అక్కడ నుండి మోహించావు. అక్కడ నుండి మోహోదయం పట్టుకుందే, ఆమె నిన్ను చంపాలని చూస్తున్నా, చస్తే నీ చేతుల్లోనే చచ్చిపోతాను కానీ దెలీలా నిన్ను మాత్రం వీడను. ఈ అపవిత్రత నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? నాశనానికి తీసుకెళ్ళిపోయింది. మనం గడిచిన వారం క్షుణ్ణంగా సుస్పష్టంగా ధ్యానం చేసుకున్నాం. ఇంకా ధ్యానం చేసుకోవాల్సిన అవసరం లేదు, యూట్యూబ్లో ఉంటుంది అది. అయ్యో సంసోనా అనే టైటిల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఒక మాట చెప్తే ఇక్కడ ఇతనికి ఏం లేదు, అమాయకుడు అనుకుందామా? గ్రహింపు లేనంత మాత్రాన. అయితే సైతాన్ గారు చాలా అమాయకుడు, నాశనమే చేస్తారు పాపం. గ్రహింపు లేక చేసేస్తున్నాడు అమ్మ పాపం మనల్ని. మనం అంతకంటే అమాయకులు అమ్మ పడిపోతున్నాం చేతుల్లో. కాదండి, అమాయకత్వం అనరదండి, నిర్లక్ష్యం. ఏమంటారు? ఎంగేజ్మెంట్ కండి పెళ్లి కుమారుడు అండి పెళ్లి కుమార్తె కండి ఎంగేజ్ రింగ్ పెట్టాడండి. దాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాడు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా అసలు? నువ్వు దాన్నే నిర్లక్ష్యం చేసావంటే రేపు పొద్దున పెళ్లి చేసుకున్నాక అతను లక్ష్యం చెయ్యి. నువ్వు ఖచ్చితం ఇదే రాసి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను. మరి ఎవరన్నా అవునన్నా కాదన్నా, అవు అన్నా, నో అన్నా, అంటే దాని మీద శ్రద్ధ లేదా నీకు? దేవుడు నిబంధనగా కృపతో అలంకరించిన పవిత్రతను కాపాడుకోవాలన్న పరిధి నీకు ఏం లేదు, లక్ష్యం లేదు. అందరికీ ఇచ్చేసాడా? నీకే ఇచ్చాడా? అర్థం కాలేదు కదమ్మా. ఆ కృపను అందరికి ఇచ్చాడా? సంసోనికే కదమ్మా ఇచ్చాడు. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఎంగేజ్ రింగ్ని అందరికీ పెట్టేశాడా? ఎవరికి పెట్టాడమ్మా? మరి నువ్వు పెళ్లి కుమార్తె తెలుసా నీకు? అతనితో ఎంగేజ్ చేయబడ్డావు తెలుసా? ఇంకొకరిని చూడకూడదు తెలుసా? పెళ్ళి అంటావా? అదే అయిపోయింది పెళ్ళి. విచిత్రపు వేషాలు. అతనికి నువ్వు బద్దురాలువై ఉండాలి, అతనికి నువ్వు బద్దురాలువై ఉండాలి, అతడు నీకు బద్దుడై ఉండాలి. వికిలి వేషాలు ఎత్తే అక్రమం అవుద్ది. ఇప్పుడు కూడా దేవుడు ఒక పరిధి ఇచ్చేసాడు. సంసోనా ఒక పరిధి ఇచ్చాడు, ఎంగేజ్ చేసేసుకున్నాడు నిన్ను. ఒక పరిధి ఇచ్చాడు, ఒక
త్రాసు ఇచ్చాడు, ఒక మార్గం ఇచ్చాడు. నువ్వు ఇందులోనే ఉండాలంటున్నాడు. నువ్వు ఇలాగే ఉండాలి చచ్చే వరకునే. చచ్చే వరకునే. ఓ మాట చెప్పు, నీ భర్త చచ్చే వరకు భద్రాలువేనా? అయ్య బాబా తెలదా? నాకంటూ తెలుసు. భార్య చచ్చే వరకు భర్త భద్రుడేనా? లేదండి, వాళ్ళని చేసుకోవాలని ఉందని వెళ్తే అక్రమాలు గొడవలు అయిపోతాయి. తన్నేస్తాను నిన్ను అంటే ఎంత అక్రమం చెప్పడానికి చెప్తున్నాను. దాని లోతు అంతా మీకు ఏమన్నా జనారణ్యంలో వచ్చని తెరివేస్తారు బయటికి, లేకపోతే వాళ్ళకి ఇస్తారన్నమాట. ఎవరో భటులు ఏం చేస్తారు? నిన్ను జాగ్రత్త. మరి ఇప్పుడు సంసోను ఎంగేజ్ చేయబడలేదా? పరిధిలో ఉండాల్సినడు కదా, బద్ధుడు కదా. ఎవరికి? రారాజుకి బద్ధుడు. ఆయన ఏం చెప్పాడు అదే చేయాలి. ఆయన ఎలా ఉండమన్నాడో అలాగే ఉండాలి. ఇద్దరు అప్పుడు బంధములో, సంబంధములో, అనుబంధములో, మనం పాట కట్టుకున్నట్టుగా నిబంధనలో ఉంటాం. అర్థమైందా? లేకపోతే నిబంధన తప్పితే పాపం అవుద్ది. రక్తం చిందించే పరిస్థితి అయినా కూడా అబ్రహాము నిబంధనలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అంటే నిబంధనలో ఉండడం అంత కష్టమని అర్థం, తెలుసా? మరి అంత కష్టంలో కూడా ఎంత ఇష్టంగా ఉన్నాడు అబ్రహాము. అందుకే మనకేమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మరి ఆయన నిబంధనలో ఉండడం చాలా కష్టం. ఎంత కష్టపడితేనే దేవుడు కృపలో నిత్యత్వంలో ఉంటాం. హల్లెలూయా. ఏ కష్టపడకుండా 5 వేళ్ళు రోట్లోకి వెళ్ళవేగా మనకి. పొద్దున్న ఎంత కష్టపడి కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి పిల్లలు కొండి పెట్టాం, భర్త కొండి పెట్టాం, టిఫిన్లు, కూరలు. మా వాళ్ళు కరెక్ట్గానంటే చపాతీలే కావాలంటే వాళ్ళకి శుక్రవారం. మళ్ళీ చికెన్లు చేసి వాళ్ళకి మళ్ళీ పీసులు పట్టుకెళ్తే కొడతారని గ్రేవీస్ పోయారు ఇక్కడ తినేసి. అంటే పిల్లల కోసం ఎంత కష్టమన్నా చికెన్లు మటన్లు వండి పెడతాం. ఎందుకు? మనకు కడుపు కదా. అవును, ఎందుకు కట్టుకున్నాం? మసాలా వాసన ముక్కుల్లోంచి వచ్చేస్తున్నా లోపలిగా. ఎర్రగా పైకి తేలిపోతున్నా. జ్యేష్ఠతో ఒప్పుకుని అమ్మేసుకున్న యాసవలాగా తిండి కక్కుర్తి పడిపోయి ఏం చేయలేదు? ఉపవాస దీక్షను భగ్నం చేయలే. తిండికి కక్కుర్తి పడిపోయి ఉపవాస దీక్షను భగ్నం చేశానమ్మ సవీనా. పోను మీరు ఉన్నారు కదా సాక్షి. మళ్ళీ ఎవరు పాస్టర్ గారు ఎంత డబ్బన్నా కొట్టుకుంటారంటే బాగోదు కదా. రుజువులు ఉండాలి, నాకైనా నీకైనాను. అవునా? కొంతమంది అండి అంతా బాగానే ఉంటుంది, పోనీ బాగోకుండా గోళీలు వేసుకోక్కర్లే, అయినా కానీ గంట కొట్టేస్తుంది అంటారు. కొడుపు వారానికి ఒక్క రోజు కడుపు కొట్టుకోలేవయ్యా నువ్వు. నీకు ఏ జ్వరం వచ్చేస్తే లంకనాలు పెట్టేస్తాడు డాక్టర్. ఒక రోజు కాదు 7 రోజులు ఏం తిన్నాడు. అప్పుడు అది తప్పాలంటే ఇప్పుడు కడుపు కట్టుకో, అద్భుతం జరుగుద్ది. అయితే నువ్వు అలా అయిపోతున్నావు. లేకపోతే మాలాంటి వాళ్ళు ఎప్పుడో మంచాల మీద మళ్ళీ ఇచ్చేసి డాక్టర్ల చేతుల్లో కీలు బొమ్మలు అయిపోయి డాక్టర్ గారు ఐఎమ్ సో సారీ షీస్ డెడ్ అనే పరిస్థితికి వచ్చేద్దాం. కానీ నా డెడ్ సమయం దేవుడు నిర్ణయించే వరకు దేవుని కృపలో కొట్టుకుపోతున్నాం. కారణం ఏంటంటే కట్టుకోవలసినప్పుడు కడుపు కట్టుకుంటున్నాం, ఉండాల్సినట్టుగా ఉంటున్నాం. అన్ని రోగాలు మన మీద ఏలుబడి చేయట్లేదంటే అన్నీ మనలోనే ఉన్నాయి. అవునా? ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. ఏ టెస్టింగులు గిస్టింగులు అన్నీ అయిపోయి మొత్తం బయటడిపోయినాయి. కానీ ఇప్పుడు మనం ఎవరి కొరకు? శరీర సంబంధమైన వాటి కొరకా? నో. దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుంది? మనుష్యుడు రొట్టె వలన మాత్రంగా దేవుని నోట ఉండొచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. ఇక్కడి నుంచి సెకండ్ పార్ట్ అధ్యయనం చేద్దాం. ఇతని యొక్క సిచ్యువేషన్ సేమ్ సౌలు సిచ్యువేషనే కనబడద్దు ఇతనిలో. సౌలు ఇతను A to Z ఎగ్జాక్ట్గా మొత్తం కళ్ళు ముక్కు నోరు పోలికలు అన్నీ ఒకేలా ఉంటాయి ఇద్దరిని. ఎవరి పోలుస్తాను జాగ్రత్తగా వినండి. ఒక సందర్భంలో సంసోనును యెహోవా ఆత్మ ఎడబాసెను ఉందా? మనం చదువుకున్నామా గడిచిన వారం? అలాగే కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళి సమూయేలుని పైకి తీసుకొచ్చినప్పుడు సమూయేలు మాట్లాడిన మాట ఏంటంటే యెహోవా నిన్ను ఎడబాయగా. యెహోవా నిన్ను ఏం చేశాడు? ఎడబాసాడు. ఈయన్నెందుకు ఎడబాసాడు? ఆయన్నెందుకు ఎడబాసాడు? ముగించేసుకుని వెళ్ళిపోదాం మనం ప్రార్థనలోనికి. సంసోనికి దేవుడు ఎలాగైతే కృపను వరంగా బలంగా అనుగ్రహించి రాజ్యాన్ని
సుభిక్షంగా కాపాడడం కోసం, శత్రు రాజుల మీద పగ తీర్చుకోవడం కోసం కృపను వరంగా ఎలాగిచ్చాడో, అలాగే లక్షలాది కాల్బలం ఉన్నప్పుడు సంసోనుని ఒక్కడే ఎలా ప్రతిష్ఠించుకున్నాడో వరం ఇచ్చాడు. అలాగే లక్షలాది కాల్బలంలో దేవాది దేవుడు సౌలును మాత్రమే జ్ఞాపకం చేసుకొని కృప అనబడేటువంటి రాజ్యాన్ని, సింహాసనాన్ని, కిరీటాన్ని కృపగా, ఒక మాటలో చెప్పాలంటే రాజరికాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇతను కృపగా బలాన్ని ఇచ్చాడు వరంగా, ఇతనికి కృపగా రాజ్య అధికారాన్ని ఇచ్చాడు. జాగ్రత్తగా వినాలి మీరు. ఇతడు ఆ కృపతో దేవుడి యొక్క కనుసైగల్లో, దేవుడు యొక్క పర్పస్లో, దేవుడి యొక్క ప్రణాళికలో చిత్తాన్ని జరిగించుకుంటూ ఎలా వెళ్ళిపోతున్నాడో, అలాగే ఈయన కూడా దేవుడు ప్రణాళికను జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యాబేష్గిలాదు వారి పక్షంగా అద్భుతమైన విజయం ఇచ్చినట్టుగా, ఆ తర్వాత కూడా అద్భుతమైన విజయాలు ఇచ్చినట్టుగా దేవుడు తెలియపరిచాడు. కానీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఎలాగైతే సంసోనుకి ఇచ్చాడో, అతనికి తగ్గ ఇన్స్ట్రక్షన్స్ అతనికి కూడా దేవాది దేవుడు ఇచ్చాడు. ఏమన్నాడంటే, సౌలా, నేను నీకు ఇచ్చినటువంటి కృప అనబడేటువంటి రాజరికముతో నువ్వు అమాలేకీయుల్ని అందరినీ హతం చేయి, నువ్వు గిల్గాలులో ఆగు అని దేవుని మాటగా సమూయేలు. ఈ రెండు కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. వ్యక్తిగతంగా దేవుడు తనకి మాత్రం ఇచ్చినటువంటి ఆజ్ఞ. సంసోను కూడా వ్యక్తిగతంగా తనకు మాత్రం ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే అపవిత్రమైనది తినొద్దు. ఇక్కడ కూడా వ్యక్తిగతంగా ఏమి ఇచ్చారు, కానీ ఇక్కడ అపవిత్రమైనది తిన్నాడు. ఇక్కడ కూడా వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి ఆజ్ఞను భగ్నం చేశాడు. అప్పుడే డిక్లరేషన్ వచ్చేసింది. కానీ రాజరికం పోయిందా? సింహాసనం పోయిందా? రాజవస్త్రాలు ధరించుకోకుండా ఉన్నాడా? కిరీటం పెట్టుకోకుండా ఉన్నాడా? దేవుడు కృపగా అనుగ్రహించినటువంటి రాజరికం అనబడేటట్టు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కృపా వరం అర్థం అవ్వడానికి మాత్రమే. ఇది లాగుతారు మళ్ళీ నీళ్ళు, ఆ ముక్కలాగి వాక్కింది వెళ్దా నీకు, నువ్వు మొత్తం విను. అర్థమైందా? ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? ఎలాగైతే దేవుడికి తనకు అగాధం ఏర్పడిందో, ఇక్కడ కూడా అపవిత్రత దేవుడికి అతనికి సంసోనుకి అగాధం ఏర్పడిన తర్వాత దేవుడి విషయంలో సంసోను వాడబడలే, తన శరీరం నిమిత్తం వాడబడ్డాడు ఆ కృపని. ఇక్కడ కూడా ఎప్పుడైతే ఇవి వచ్చాయో కృప పోలే, రాజరికం పోలే. అప్పటి నుంచి దేవుని యుద్ధాలు చేయట్లే. 3000 మందిని ఎగేసుకుని, మన భాషలో వెనకాలెట్టుకుని, నిర్దోష అయినటువంటి తరమకూడని వ్యక్తిని తరుముతున్నాడు. చేయరాని కార్యాలు చేస్తున్నారు. నీచానికి ఎప్పటి నుంచి దిగజారిపోయాడు నీచానికి? ఆజ్ఞ అతిక్రమం అయిన తర్వాత దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, ఛాన్స్ని ఉపయోగించలేదు. ఇక్కడ కూడా సంసోనుకి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి వాడుకున్నాడు. నెక్స్ట్ అర్థమైందా? ఇక్కడ కూడా ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి ఛాన్స్ ఇచ్చాడు, పశ్చాత్తాపడలే. నువ్వు అవివేక పని చేసావు అన్నాడు. అవివేక పని చేసా, రా ఎగరెద్దిగా జెండా అన్నాడు. అంతే. ఆ తర్వాత దిగజారిపోయాడు. ఇద్దరికి అగాధం ఏర్పడింది కాబట్టి దేవుని ఆత్మ విడిచిపోయి దెయ్యం వచ్చింది, రాజరికం విడిచిపోయిందా? అర్థమైందా మీకు? అంటే కృపావరం విడిచిపోలేదు, కానీ దేవునికి అతనికి మాత్రం ఎడబాటు వచ్చేసింది. జాగ్రత్తగా నన్ను అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. సంసోను దేవుని కోసం వాడబడలేదు, తన సొంతంగా వాడబడ్డాడు. తన సొంత శరీరానికి ఆ వరాన్ని మిస్యూజ్ చేశాడు. ఈ రాజరికాన్ని తన సొంతంగా ఉపయోగించాడు. శత్రురాజుల మీదకి వెళ్ళాడా? ఆ రాజ్యాన్ని తీసుకొని, ఆ 3000 మంది సైనికులను తీసుకుని అభం శుభం ఎరగనటువంటి, అంటే ఒక అక్రమంగా ఆ రాజ్యాధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ సంసోను ఒక అక్రమంగా తనకిచ్చిన కృపావరం అనే బలాన్ని ఉపయోగిస్తున్నాడు. కానీ ఇక్కడ కృపావరం పోలేదు, అక్కడ రాజరికం పోలేదు. కానీ దేవుడు యొద్ద నుండి ఎడబాటు వచ్చింది. అపవిత్రత పరచబడినప్పటి నుంచి దిగజారిపోయాడు. ఇక్కడ కూడా
ఎడబాటు వచ్చినప్పటి నుంచి, ఇక్కడ ఎడబాటు వచ్చినప్పటి నుంచి దిగజారిపోయాడు. అపవిత్రత అనే ఎడబాటు. ఇక్కడ కూడా ఎడబాటు, ఆజ్ఞతిక్రమం అనే పాపం అనే ఎడబాటు వచ్చినప్పటి నుంచి దిగజారిపోతూ వచ్చాడు. బూతులు మాట్లాడడం, కుమార్తె విధవైపోయినా పర్లేదు, అల్లుడిని చంపడం కోసం కుమార్తెని ఇద్దామండం. అల్లుడిని ఎందుకు చేసుకుంటావు సౌలా, నీ కూతురికి గనుడనా కాదు కానీ చంపేద్దామని. నా యుద్ధాలు నా అల్లుడు చేస్తే శత్రువులు అతను చంపితే నాకు అడ్డం తొలగిపోద్దని. మరి మీ అమ్మాయి విధవైపోదా, అయిపోని ఇంకొకరిని చేసేస్తాం. అలా ఉన్నావా, అప్పుడు అలా ఉన్నాం, అప్పుడు అలా ఉంటాం, ఇప్పుడు అలా ఉన్నాం. తేడా వచ్చింది కదా, ఇంకా అగాధం ఏర్పడింది కదా, ఇంకా కొడుకుని చంపుతా ఎందుకు, నువ్వు దావీదుని తడుగుతున్నా తప్పని చెప్పాడని. అయ్యో బాబాయ్, దావీదుని తరమడం తప్పని చెప్పాడని కొడుకుని చంపుతాడు. చంపడం పెట్టి ఇటుకి ఎరట్టేస్తాను. ఇంకా మాట్లాడకూడని మాటలు, బూతులు. నువ్వు అభిషక్తుడు కదా, ఎగిరిపోయింది కదా, అగాధం వచ్చేసింది కదా. ఎలా మారాడు? ఆధ్యాత్మిక్రమం అనేటువంటి పాపము ఎక్కడికి దిగజార్చింది? అతని అపవిత్రత అనేటువంటి పాపము దిగజారుస్తుంటే, ఇతని ఆధ్యాత్మిక్రమం అనే పాపము దిగజారుస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే నిర్దోషుని తనుముతున్నాడు, ఈటగిరబెడుతున్నాడు, ఈటేస్తున్నాడు, కొడుకును బూతులు మాట్లాడుతున్నాడు, దావీదుని వెనకేసుకొచ్చినందుకు చంపాలని ఇటు విసురుతున్నాడు. కుమార్తె విధవైపోయినా పర్వాలేదు, దావీదుని తరుముతున్నాడు. దావీదు ఒక సందర్భంలో ఒక యాజకుడి యొద్ద నుండి ఖడ్గాన్ని తీసుకుని వెళుతున్నప్పుడు, గొలియాతు ఖడ్గాన్ని, అక్కడ దోయేగే అనేటువంటి ఒక వ్యక్తి సౌలుతో చెప్పినప్పుడు, సౌలు దావీదు నన్ను చంపకపోతే ఏమన్నా చంపుతాడు, అందుకే ఖడ్గం పట్టుకెళ్తున్నాడని ఖడ్గం ఇచ్చినటువంటి యాజకుడిని, ఇంకా చాలామంది యాజకుడిని చంపించేశాడు. ఎంతగా దిగజారిపోయాడు అభిషక్తుడా సౌలా. దేవుడు నీకు రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని, రాజరికాన్ని, కృపను వరంగా ఎందుకు ఇచ్చాడు? దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి తన ప్రజల మీద రాజుగా, ఏలికగా ఉండాలని దేవుడిస్తే నువ్వేం చేస్తున్నావు? అప్పటి నుంచి దిగజారిపోయి చేయరాని కార్యాలు చేస్తూ ఆ కృపను నీ సొంతానికే వాడుకుంటున్నా. అర్థమైందా? అప్పుడు సొంతానికి ఎప్పుడైతే వాడుకున్నాడో, దినములు గడిచేటప్పటికి ఏ ఈటితో దావీదును తరిమాడో ఆ ఈటితోటే పొడుసు చచ్చాడు. అప్పటికి కూడా చావు అతనికి రాని కారణాన అమాలేకీయుడిని పిలిచాడు. నువ్వెవరవయ్యా అంటే, నేను అమాలేకీయుడిని, నేను ఈటి మీద పడినను నేను చావలేదు, నా తల తిప్పుతుంది, నువ్వే నన్ను చంపాయి. ఆ రోజున అమాలేకీయుడిని చంపమని ఆజ్ఞ ఇచ్చినటువంటి అమాలేకీయుడిని చంపని కారణాన అమాలేకీయుడి చేతులు చచ్చాడు. ఇక్కడ ఎందుకు చెప్పానో తెలుసా నేను? ఇక్కడ ఏమంటాడు సంసోను, నువ్వు ఫిలిస్తీన్ల చేతిలో నేను పడిపోతాను ఇప్పుడు అన్నాడు. అక్కడ సౌలు ఏమని ఏటేసుకున్నాడు? ఫిలిస్తీన్ల చేతిలో పడిపోతాను. సౌలా, నువ్వు ఫిలిస్తీన్ల చేతిలో పడిపోతానని అనుకుంటున్నావు, కానీ అంతకుముందే సైతాన్ చేతిలో పడిపోయావు కదా సంసోన్లాగా. పడ్డావిడా లేదా? కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? పడతాను. నో పడతాను కాదు, పడిపోయావు కాబట్టి ఇంత దుస్థితికి దిగజారు. కానీ ఇక్కడ చచ్చిపోయేటప్పుడు ఫిలిస్తీన్ల చేతుల్లో పడిపోతానేమో. ఈయన గారు కూడా నేను ఫిలిస్తీన్ల చేతుల్లో చచ్చిపోతానేమో. ఎప్పుడో చచ్చారు మీరు సైతాన్ చేతుల్లో, ఆత్మ సంబంధంగా. ఎంత దుర్మరణం పాలైపోయాడండి. శరం ఎక్కడికో వెళ్ళిపోయింది, మొండం ఎక్కడికో వెళ్ళిపోయింది. విగ్రహ సంబంధితమైన దేవతల ఆలయాల్లో వీటిని ఊరేగించారు, గోళ్ళకు తగిలించారు. అద్భుతం ఏంటంటే సంసోను అంత్యం కూడా అలాగే ఉండాలి. కానీ సంసోను, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. సౌలు లేదా సంసోను జీవితం ఏమైపోయి ఉండేది? ఈ రోజున దేవుని బిడ్డ, నువ్వు ఒకవేళ నేను అలా అయితేనే పడిపోతానేమో, ఎలా అయితేనే పడిపోతానేమో, అది చేస్తేనే పడిపోతానేమో, ఇది చేస్తే పడిపోతానేమో అని దాన్ని దృష్టిస్తున్నావేమో, ఇంతకుముందే పడిపోయావేమో, గ్రహించలేకపోతున్నావేమో. దేవుడు నీకు ఇచ్చే శుభవర్తమానం ఏంటంటే, సంసోను తిరిగినట్టుగా తిరిగి వాక్యాన్ని బట్టి, పశ్చాత్తాపడు వాక్యాన్ని బట్టి బాగు చేస్తాడు దేవుడు నిన్ను. సౌలులాగా కఠినమైనటువంటి పరిస్థితికి అప్పగింపబడకు.
సౌలుది అదే పరిస్థితి, సంసోనిది అదే పరిస్థితి, సౌలుది అదే పరిస్థితి. కానీ సంసోను దేవుణ్ణి పట్టుకున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు, సౌలు అనలే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, పాయింట్స్ ఏం చెప్తున్నాను నేను మీకు అంటే, ఏదైనా మనల్ని అపవిత్రపరుస్తుంది, జాగ్రత్త. ఏదైనా మనల్ని పాపంలోకి నెట్టేస్తే జాగ్రత్త. ఆజ్ఞాతిక్రమే పాపం అనుకుంటున్నావేమో, ఇంకా మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా పాపం, విశ్వాస మూలముగా జీవించకపోవట పాపం, దేవుని సన్నిధికి రాకపోవట పాపం, హెచ్చరిక ఉపదేశాన్ని అంగీకరించకపోవడం పాపం, సహవాసములు నిలవబడకుండుట పాపం, అతిక్రమం, అపరాధం, అపవిత్రత అన్నీ మనల్ని దిగజారుడు అనుభవానికి దిగజార్చేస్తాయి. ఇంకేం నేర్చుకున్నట్టే, కృపావరం పోదు, కానీ కృపావరం దేవుని పర్పస్తో వాడబడదు, వాళ్ళ సొంతానికి వాడబడద్ది. అందుకే వాళ్ళు అక్రమం చేయవారు. కానీ వాళ్ళు మేము నీ నామంలోనే ఏం చేస్తారు, ఇప్పుడు నీ నామంలోనే కదా మేము స్వస్థపరిచామంటారు. ఆయన అంటాడు అక్రమం చేయవారులారా, ప్రార్థన చేసి స్వస్థపరిచారేటయ్యా మీరు, లారీలతో దింపి అందరినీ కొనుక్కోమని కచ్చీఫుల్లో స్వస్థందన్నావు, దాన్ని బట్టి స్వస్థపరచబడ్డాడు. నువ్వు అనుకుంటున్నావు స్వస్థత వరం ఆపరేట్ అయింది అనుకుంటున్నావు, అది అక్రమం. స్వస్థపరచబడిందే చూసుకుంటున్నావు కానీ అక్రమంగా అంటే సంసోను అక్కడ తినేదే చూసుకుంటున్నాడు కానీ అపవిత్రతలో ఉన్న చూసుకోలేదు. ఇప్పుడు కూడా అపవిత్రంగా చేస్తున్నావు చూసుకోవట్లేదు. వాళ్ళకు స్వస్థ వచ్చింది, వస్తుంది రాదని ఎవడన్నాడు, వస్తుంది రాదని ఎవడన్నాడు, రాలేదా స్వస్థ, వచ్చిందా రాలేదా, లేకపోతే అలా కొనుక్కెళ్ళిపోతారా, ఏమండి నూనె రాసుకున్నామండి వచ్చేసిందండి, మా దగ్గర మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారా నూనె, ప్రార్థన చేసి పంపుతున్నామా మేము, గట్టిగా చెప్పండి వీళ్ళకి వినబడిలా. మేము చాలా చిన్నోళ్ళమైనా కానీ మీకంటే బెటర్, మేము పరలోకం పోతాం, మీరు పాతాళం పోతారు నిశ్చయంగానే, వాక్యమే కదా. ఇప్పుడు వీళ్ళ విశ్వాసం దేని మీద మళ్ళుద్ది, ఆయిల్ బాటిల్ మీద విశ్వాసం మళ్ళుతూ 100 మందిని తీసుకొస్తాడు. ఇంకా ఆయిల్ బాటిల్స్ కొనుక్కుంటే మీకు వస్తుంది. ఏ పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు ఏమంటారు తెలుసా, ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోకూడదు, మా దగ్గరికి వచ్చి కొనుక్కోవాలంటే 3 రోజులు లక్షలాది కాలుబలం కూర్చుంటుంది అక్కడ, కానుకలు ఎక్స్ట్రాగా కొనేస్తారు, కానుకలు వేసేయమంటారు, కవర్లు ఇట్టేస్తాడు 3వ రోజు. ఏమ్మా మళ్ళీ అంటే దీని ద్వారా వచ్చిందే మీటింగ్ మానిపాడే, దీన్ని దేవుడు ఎలా వాడుకుంటే అలా పెట్టి 10 మందికి చెప్పు, నీకు 1,00,000 మందికి చెప్పాలనుకుంటే క్రమంగా చెప్పేలా దేవుడు చేస్తాడు. నేను నీ సొంత జ్ఞానం శరీరం ఉపయోగించుకో. ఇప్పుడు వీళ్ళ విశ్వాసం అంతా కచ్చీఫుల మీద, విశ్వాసం అంతా చేపల మీద, విశ్వాసం అంతా నిజమే అవునా కదా నూనె డబ్బాల మీద. ఎవరన్నా మా పిల్లడికి బాలేదు వచ్చాయి నూనె డబ్బా, మా పిల్లకి బాగా చదువు రావాలి సాపా, అభిషేకం వచ్చేయాలి మాకు కచ్చీఫు. వాక్యం మీద ఉండాలి నీ విశ్వాసం, వాక్యమే మన పునాది. ఆయిల్ డబ్బా కాదు నీ విశ్వాసం, స్వస్థత కాదు నీ విశ్వాసం, అద్భుతం కాదు, మహాశ్చర్యకార్యంగా సూచిక్రియ కాదు, నువ్వు అక్రమం చేస్తున్నావు. అందుకే అక్కడ ఏమంటున్నావు, నీ నామములో స్వస్థపరచలేదా, నీ నామంలో ప్రార్థన చేసి అభిషేకం ఇచ్చి మంత్రగాడు ఇచ్చినట్టుగా ఇచ్చాం, స్వస్థత జరిగింది. అక్రమాన్ని పెంచి పోషించావు కానీ దేవుని వాక్య క్రమాన్ని పోలే బురదలో తొక్కోను. అది ఇప్పుడు నీ ఫాలోవర్స్ అందరూ కూడా ఎవరిని ఫాలో అవుతారు, నువ్వే దేవుడు. నువ్వు చెయ్యేసి ప్రార్థన చేసినటువంటి టన్నులు లారీలలో నుండి దిగుతున్నటువంటి కొబ్బరి నూనె సీసాలు విశ్వాసానికి కర్త. అసలు విశ్వాసానికి కర్త ఎవరో దాన్ని కొనసాగించేవాడు ఎవరు, యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యం. నువ్వు విశ్వాసాన్ని ఎవరి వద్దకు మళ్ళిస్తున్నావంటే కచ్చీఫ్ మీదకి, ఎవరి మీదకి మళ్ళిస్తున్నావంటే నూనె డబ్బాల మీదకి, ఎవరి మీదకి మళ్ళిస్తున్నావంటే సాపా. నీ గతి సాప కూడా ఉండదు నీకు అక్కడ. ఎక్కడా ఏంటమ్మా మరి ఇది నమ్ముకుందామా, వెళ్దాం పోని
డబ్బాలు ఉన్నాయి, 10 మంది తెచ్చేసి ఇచ్చేద్దాం, పోయి బాగుపడిపోతారు. ఆ స్వస్థత వాళ్ళని రక్షణకు నడిపిస్తుందా? పరిశుద్ధతకు నడిపిస్తుందా? యథార్థతకు నడిపిస్తుందా? నీతికి నడిపిస్తుందా? విశ్వాస వీరులుగా నిలబెడద్దా? ఇంకొకరికి మాదిరిగా నిలబెడద్దా? ఏంటమ్మా నీ విశ్వాసం? నూనె డబ్బా నూనె రాసుకుంటేనండి స్వస్థ వచ్చేసిందండి, ఇదే విశ్వాసం. అయ్య బాబోయ్, నూనె డబ్బా నూనె రాసుకుంటే స్వస్థ వచ్చిందా? అదే నీ విశ్వాసమా? యేసయ్య స్వస్థపరిచాడు, అదా నీ విశ్వాసం? నువ్వు యేసయ్య స్వస్థపరిచాడని ఎలాగంటావు? చెప్పు చెప్పు. నువ్వు నడిపించాల్సిందే నీ దగ్గరకు వచ్చిన బిడ్డలకి చక్కగా రక్షణ సువార్తను ప్రకటించి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరచడా? పోనీ నువ్వు అంతమందికి చేయలేనప్పుడు నీ దగ్గరున్న ఆయిల్ బాటిల్తో ఇలా పెడితే స్వస్థపరచడా? పోనీ నీకు అంతగా ప్రేమ ఎక్కువైపోతే ఇదిగోనమ్మా ఆయిల్ బాటిల్ అంటే స్వస్థపరచడా? కొనుక్కుంటేనే స్వస్థపరుతాడా? కొనుక్కోవడం అక్రమైపోతుంది, అమ్మడం అక్రమైపోతుంది. అక్కడ తేనె తినడం అక్రమం కాదు, అపవిత్రతలో ఉన్న తేనెను తినడం అక్రమం. అక్కడ నూనె రాయడం అపవిత్రం కాదు, వీళ్ళు రాసుకొని స్వస్థత పొందడం అపవిత్రం కాదు. అక్రమం ఎక్కడ జరుగుతుంది? నువ్వు శారీరకంగా నడిపింపబడి ఇది బిజినెస్ చేసుకున్నావే, అది అక్రమము. అక్రమములో వారికి ఏముంది? తేనుంది. అక్రమములో ఉన్న తేనెతో వాళ్ళు తీపి చేసుకుంటున్నారు, స్వస్థతలు పొందుతున్నారు. దీన్ని దేవుడు ఎక్కడికి లెక్కేస్తాడు? ప్రభువా నీ నామములో స్వస్థతలు చేయలేదా? లక్షలాది కాలు బలం స్వస్థత పడలేదా? ఎలా స్వస్థపడింది అంటాడు. అప్పుడు ఏం లేదు, డబ్బులు ఇచ్చుకుని కొనుక్కున్నారు, మేము దింపేశాం లారీలో నుంచి, అది అక్రమైంది. అక్రమము చేయవారన్నారా? మీరెవరు నాకు తెలియదు. అర్థమైందా? దెయ్యాలు వెళ్ళగొట్టివాడు, చూడండి దెయ్యాలను వెళ్ళగొడుతున్నాం, రండి రండి కృపావరం ఉంది, వచ్చేసారు. దెయ్యాలు వెళ్ళగొట్టిన తర్వాత నేనేం చెయ్యాలి? నువ్వు ఎలా నడిపించాలి? అప్పుడు నువ్వేం చెయ్యాలేంటి? పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకో, దేవుడిది రక్షణ సువార్తిది అన్నీ చెప్పి నీకు దగ్గరగా ఉన్న దేవుడి సన్నిధికి వెళ్ళు. వెళ్ళకపోతే చాలా పాపం, జాగ్రత్త అని చెప్తే వాడు భయపడి దేవుడి దగ్గరికి వెళ్తే రక్షణ సువార్తలో నిలబడతాడు, విమోచింపబడతాడు, బాప్తిస్మ అనుభవంలోకి వస్తాడు. అప్పుడు రక్త మాంసాల్లో పాలు భాగస్తులు అవుతాడు, ఉపదేశంతో కట్టబడతాడు, దేవుని వాక్యం మీద విశ్వాసం అంతే. స్వస్థత వరం ఉందని స్వస్థపరిచేసి ఏం చేయమంటారు నాదా? పూజలు చేసుకొచ్చా? భేషుగ్గా, శభాష్, ఇంకెంతమంది నాన్న తీసుకొచ్చేస్తావు? ఈజీగా ఉంది కదా. నీకు వరం ఇచ్చాడు, ఆ వరంతో నువ్వు దెయ్యాలు నిలగొట్టేస్తున్నావు. విగ్రహారాధన చేసుకో, పర్లేదు. ఎక్కడుంది బాధ? ఇది విగ్రహారాధన చేసుకో అమ్మ, పర్లేదా? బుద్ధి ఉండాలి నీకు, బుద్ధి ఉండాలి నీకు. నువ్వు ముందు బాగున్నావు, దేవుడు కృపావరం ఇచ్చాడు, బుద్ధి గడ్డిదిందా నీకు? అలాగైతే మళ్ళీ ఇంకొకరు వస్తారన్నా? దౌర్భాగ్యుడా. బాగుపడద్దా? ఆవిడ రక్షణ వస్తుందా? విమోచన వస్తుందా? విడుదల వస్తుందా? బాప్తిస్మ అనుభవం వస్తుందా? సంఘం వస్తుందా? సహవాసంలో ఉంటుందా? మళ్ళీ దెయ్యం పట్టుకుంటే ఎక్కడికి వెళ్తుంది ఆవిడ? మంత్రగాడు, ఈ మంత్రగాడి దగ్గరికి వెళ్తుంది. మంత్రగాళ్ళని చేర్చుకుంటే కీడు నెత్తి మీద తాండవిస్తుంది జాత. మళ్ళీ వచ్చాక ఇక్కడికి వెళ్తుంది ఈవిడ. పోయినా కూడా ఇప్పుడు దేవుడి దగ్గర సైతాన్ గడికి కావాల్సింది అదే, రాజ్యం కట్టబడకూడదు. వీడు అబద్ధికుడయ్యాడు, ఈ దౌర్భాగ్యుడు అబద్ధికుడయ్యాడు. ఏముందయ్యా నీ చేతిలో? పరిశుద్ధ గ్రంథం ఏముంది? మరి ఏం చేస్తున్నావు? కలిపి చెరిపుడు బోధిస్తున్నావు. విగ్రహ సంబంధితమైన అపవిత్రతకు దూరంగా ఉండమని వాక్యం చెప్తుంటే విగ్రహారాధన చేసుకో, పర్లేదంటావా? నేను దేవుని యొక్క మాటలు చెప్పడానికి ఎంత మాత్రం సిగ్గుపడను, భయపడాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు. నేను సిగ్గుపడుదునా, నేను భయపడుదునా, దేవుని సేవకురాలను కాకుందును. నేను దేవుని సేవకురాలుగా ఉండాలనుకున్నానా, నిర్భయంగా పలుకుదును. ఎవరు మిక్ష్యాము? వినగలిగేటువంటి చెవి దేవుడు మీకు ఇచ్చునుగాక, చెవి గలవాడు వినుగాక. చూసారా ఏమేమి జరుగుతున్నాయో? మాంత్రికులు ఇలా చెప్తారండి, వీళ్ళు అక్రమం.
దైవ వాక్యం ఎవడైతే చెప్పలేదో వాడి ద్వారా అద్భుతాలు జరిగినా, ఆశ్చర్య మహాశ్చర్య సూచకార్యాలు జరిగినా అది దేవుడు సంతోషించే ప్రక్రియ కాదు. ఇంకొక కోణంలో చూస్తే అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు దెయ్యపాత్మలు చేస్తాయి. అది ఇంకొక కోణం. దేవుడు అసలు ఏర్పాటు చేసుకోలేని వాళ్ళ ద్వారా, దేవుడు అసలు పిలుచుకోలేని వాళ్ళు కూడా అబద్ధ ప్రవచనాలు చెప్తారు. ఇది ఇంకొక కోణం. కోణాలు వేరు. ఇప్పుడు మాత్రం పర్టికులర్గా దేవుని బిడ్డలే దయ్యపు బిడ్డలాగా కన్వర్ట్ అయిపోతారు. సంసోను లాగా, సౌలు లాగా, బిలాము లాగా, అబద్ధ ప్రవక్త లాగా, కలిపి చెరుపుడు బోధకులు లాగా. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు వీళ్ళు ఏమైపోతారు? శరీరాన్ని అనుసరించి నడిచి శరీరాన్ని నింపుకోవడం కోసం ఆత్మీయతను పక్కన పెట్టి, వాక్యం అడ్డొస్తే పక్కన పెట్టి, వీళ్ళకి అనుకూల వచనాలను వల్లించి సెటరైట్ చేసి తెలియక చేస్తున్నావేమో. ప్రకటన గ్రంథంలో ఎవడైనా కలిపాడో తీసాడో రోగాలతో ముత్తుతానన్నాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో చివరి మాట, ఈ ప్రవచన గ్రంథములో దేనినైనా తీసివేసినను దేనినైనా జోడించిన, అంటే కలిపి చెరిపెడి బోధ చేస్తే ఈ గ్రంథములో ఉన్న తెగుళ్ళు వస్తాయి. దేవుడు ఆశీర్వదిస్తాడన్నది అబద్ధమా నిజమా? నిజమేనా? మరి తెగుళ్ళు వస్తాయి అన్నది నిజమా అబద్ధమా? అది అంత నిజం, ఇది అంతే నిజం. అందుకే దేవుడి దగ్గర అల్లాటప్పాగా ఉండొద్దు, చాలా జాగ్రత్తగా ఉందాం. చివరి మాట ఇప్పుడు చూడండి, మనం అధ్యయనం చేసుకున్నవి జాగ్రత్తగా చూసుకుంటే మనము చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని లీడ్ చేయవలసినటువంటి అనుభవంలో మనం ఉన్నాం. అల్లాటప్పాగా ఏమరిపాటుగా మనం ఉన్నామా? అపవాది యొక్క ఉచ్చులో పడిపోతాం. దాన్ని మనం గ్రహించుకోక పశ్చాత్తాప పడకుండా ఉన్నామా? అడుగడుక్కి వాడు మనల్ని పతనానికి లాగుతాడు అనే విషయం మనం ధ్యానం చేసుకున్నాం. ఎంత పతనా పరిస్థితుల్లో ఉన్నా ఇప్పుడు దేవుడిని మనము పశ్చాత్తాపడినట్లయితే, ఇప్పుడే ఏ విషయంలో చెడ్డామో పడ్డామో ఖచ్చితంగా దేవుడు మనల్ని కనికరించి జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకొక అవగాహన మనకు ఉండాలి. అపవాదికి ఎప్పుడో జుట్టు వచ్చేసి, ఇంకా నేను ఎవరికి జుట్టు ఇవ్వలేదు, ఎవరిలోని పడలేదు, నేను చాలా పర్ఫెక్ట్ అనుకోవడం చాలా పరమ తప్పుకు మనల్ని లాగుద్ది. అజ్ఞాన దశలో ఉన్నట్టే, భ్రమపరుచు ఆత్మకు అప్పగింపబడినట్టే. దీన్ని బట్టి ఇప్పటికే నువ్వు అపవాదికి అప్పగింపబడ్డావేమో జాగ్రత్తగా చూసుకో. ఇంకొకటి ఏంటంటే, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి కృపను వరంగా పొందుకున్న వాళ్ళు శరీరముతో నడిపింపబడి దేవుడికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడు ఎడబాస్తాడు. కానీ కృపావరం వాళ్ళతో ఉంటుంది. కానీ కృపావరం దైవ చిత్తానుసారంగా ఉపయోగించరు. వాళ్ళ సొంత బెనిఫిట్స్ కోసం వాళ్ళు ఉపయోగిస్తారు. ఇలాంటి వాళ్ళని దేవుడు అక్రమము చేయవారలారా మీరెవరో నాకు తెలియదు పండంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకం. ఈ రోజుల్లో చాలామంది దైవజనులు కృపావరాలను చూసుకుని గనులు అనుకుంటున్నారు. నువ్వు ఫస్ట్ దేవుడికి చాలా ప్రియారిటీ ఇచ్చావు కాబట్టి కృపతో దేవుడిని అలంకరిస్తే, ఈ కృపా అలంకారాన్ని వాక్యపు పరిధిలో నుండి నువ్వు శరీరంతో నడిపింపబడి తప్పేస్తే ఆ రోజే నీకు దేవునికి అగాధం ఏర్పడింది. మరి ఇప్పుడు నువ్వు ఎలా వాడబడుతున్నావు కృపావరంతో అంటే మిస్యూజ్ చేస్తున్నావు. ఎలా తెలుస్తుంది నీకంటే, నీ స్వభావం వాక్యానికి విరోధంగా ఉండడం, నీ బోధ వాక్యానికి విరోధంగా ఉండడం, నీ మనస్సాక్షి చచ్చిపోవడం, నిన్ను నువ్వే గనుడిగా ఎంచుకోవడం, గొప్పోడిగా ఎంచుకోవడం. ఇలాంటి వాళ్ళు కృపావరాలు చూసుకుని ఇంకెంత గొప్పగా ఫీల్ అయిపోతారు. నేనే దేవుణ్ణి. ఎవరిని? నీకు బుర్ర తక్కువ ఏంటో తెలుసా? నేనే దేవుని అనడంలోనూ పెద్ద బుర్ర తక్కువ, తల తక్కువ పరిస్థితి ఉంది నీకు. కెరూబుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడయ్యా? ఓ కృపావరం కలిగిన వాడా, దైవజనుడు కృపావరం దేవుడు ఇచ్చాడంటే ఎందుకు ఇస్తాడు? ఒక సంకల్పంతో సంఘ క్షేమ అభివృద్ధి కోసం ఇస్తాడు. నువ్వు క్షేమ అభివృద్ధి కోసం వాడబడవప్పుడు సంఘ క్షేమ అభివృద్ధి అంటే దిగజారుడు కోసం, దిగజారేటువంటి విషయంలో బాగా పనిచేస్తాను. అభివృద్ధి ఎక్కువైపోతుంది దిగజారే విషయంలో. అంటే పడిపోయి జాబితా ఎక్కువ ఉంటుంది అనమాట. నాశనం అయిపోయే జాబితా, నరకానికి వెళ్ళిపోయేటువంటి జాబితా నువ్వు పెంచి పోషిస్తావు అనమాట.
నీ స్వభావం ఎలా ఉంటుంది? దేవుని వాక్యానికి విరోధంగా ఉంటుంది. అందరికీ తెలిసిపోతుంది నీ స్వభావం, నీకే తెలియదు. నువ్వు అందరికీ తెలిసిపోతావు, నీకు మాత్రమే నువ్వు తెలియదు. జాగ్రత్తగా అధ్యయనం చేస్తే వీళ్ళ పరిస్థితులన్నీ శరీర సంబంధమైన వాటి మీద ఉంటాయి. నేను వస్తున్నప్పుడు, కారు దిగుతున్నప్పుడు ఎంతమంది రావాలి నీ దగ్గరికి? కొంతమంది వస్తారు, కొంతమంది రారు. రాలేని వాళ్ళు కూడా ప్రేరేపించి వెళ్ళండి. ఎక్కడికి? ఆయన దించడానికి. దించిన తర్వాత ఆయన సాదరంగా ఆహ్వానించి పువ్వులు, నిజమైన దైవజనుడిని గణపరచు వద్దన్నా. సైతాని గాడిని గణపరిచావో వాళ్ళలో ఉన్న దురాత్మలన్నీ నీలోకి వస్తాయి. నువ్వు దేవుణ్ణి గణపరిచిన వాడు అవ్వవు, దెయ్యాన్ని గణపరిచిన వాడు అవుతావు. ప్రభువు నన్ను గణపరిచేవాడిని గణపరుస్తాను. నిజంగా దైవజనుడు దేవుడికి సంబంధించిన వాడా? అటువంటి దైవజనుడు గణపరుస్తున్నావా? దేవుడిని గణపరుస్తాడు. మరి సైతానికి సంబంధించిన దైవజనుడిని, పడిపోయిన దైవజనుడిని, చెడిపోయిన దైవజనుడిని, దేవుడి చేత పారద్రోయబడిన దైవజనుడిని కృపావారాలుండి మిస్యూజ్ చేసి కృపావారాలు వాడుతుంటే గ్రహింపు లేకుండా నెత్తి మీద ఎట్టుకుంటున్నావా? నీ నెత్తి మీద నిప్పులు కుంపట అదే అయిపోద్ది. ఆ రోజు నుంచి మొదలవుతుంది నీకు దురాత్మలు ప్రారంభం అవడం. అందుకే ఆత్మల వివేచన వరం ఉండాలి. అది ఏ ఆత్మో మీరేం చేయాలి? దేవుని ఆత్మో సాతాను ఆత్మో మీరేం చేయాలి? గ్రహించాలి. చాలా మంది విషయాలు గమనించుదురుగాక. చాలా మందికి విషయాలు తెలియదు. దేవుని వాక్యం అంటే ఏంటి, పరిధి ఏంటి, దైవాత్మ అంటే ఏంటి, దుష్టాత్మ అంటే ఏంటి. నేను అందుకే దేవుణ్ణి అడుగుతాను, ప్రభువా ఏది దైవాత్మో, ఏది దుష్టాత్మో, ఏది వంచనో, పన్నాగమో, కపటమో, మోసమో నాకు బయలుపరచు అన్నాను. కాబట్టి ఈ దినాన దేవుడు సుస్పష్టంగా నాకు బయలుపరుస్తాడు. కాబట్టే నేను అన్ని ఆత్మలను నమ్మను, అన్ని ఆత్మలను నమ్మను. ఆత్మల వివేచన వరం ఉంటే అద్భుతంగా అక్కడ పనిచేస్తున్న ఆత్మ ఏంటో తెలిసిపోదు. అమ్మా, ఈ వాక్యమును బట్టి దేవుడు మనల్ని బలపరచునుగాక, మనల్ని పటిష్టపరచునుగాక, మనకు వివేచన వరమును అనుగ్రహించునుగాక. ఏ ఆత్మను మనం నమ్మకుందుముగాక. ప్రతి దైవజనులో ఉన్న ఆత్మను పసిగట్టగలిగేటువంటి దేవుని కృప మనల్ని నిలుబడి చేయనుగాక. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. చూడండి, భ్రమలో బ్రతకొద్దు. మీరైనా నేనైనా అతీతులం కాదు. నేను అతీతురాన్ని కాదు, నేను కూడా వాక్య పరిధిలో నిలబడాలి. మీరు వాక్య పరిధిలో. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వాళ్ళందరూ వాక్య పరిధిలో నిలబడుదురుగాక. దుర్బోధలు, దౌర్భాగ్య బోధలు రాజ్యం వెళుతున్న ఈ దినాలలో దేవాది దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆ మాటల చేత మనల్ని మనం సాధకం చేసుకుందుముగాక. ఎవరు భ్రమలో బ్రతకుందుముగాక. ఇట్టి కృప మనకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.